స్వామివారు వారి తండ్రి గారు మామూలుగా పౌరహిత్యం చేసేవారు కదా. ఒక యజమాని వాళ్ళ ఇంట్లో ఉపనయనం చేయాలంటే వారి తండ్రి గారి దగ్గరికి వచ్చి 3 నెలల క్రితం ముహూర్తం పెట్టుకున్నారు. ముహూర్తానికి వస్తానని చెప్పారు. ఏది ఉపనయనం చేయిస్తానని. కానీ అనుకోకుండా వేరే గ్రామంలో ఏదో పనులు వెళ్ళాక వారు మర్చిపోయారు. ఆ యజమాని వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకొని, అయ్యా మీ నాన్నగారు ఎక్కడున్నారంటే వేరే గ్రామానికి వెళ్ళారు. ఇప్పట్లాగా ఫోన్లు చేయడానికి కానీ, ఏదో మనిషి వెళ్ళి తీసుకురావడానికి కానీ, ఏదో మోటార్ బైక్ మీద పట్టుకురావడానికి కానీ అవకాశాలు లేవు. రవాణా సౌకర్యం సరిగ్గా లేని రోజుల్లో. అయితే ఆయన చాలా బాధపడుతున్నాడు. అయ్యో ముహూర్తం ఉపనయన ముహూర్తం పెట్టారండి, ఎట్లా అంటే అప్పుడు ఈ బ్రహ్మచారిగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు ఉన్నారుగా, ఇవేమీ కంగారు పడవద్దు, నేను వచ్చి చేయిస్తానన్నారు. ఆ వచ్చిన యజమాని అనుకున్నారుగా, ఇతను బ్రహ్మచారి చిన్నగా ఉన్నాడు, వయసులో పెద్ద వయసు కూడా లేదు, ఇతనేం చేయిస్తాడా, పోతే ముహూర్తానికి నిర్ణయంగా అయింది కదా అన్నారు. అయితే అందులో ఆయన చేయించినటువంటి ఆ ఉపనయనం చేయించినటువంటి పద్ధతి చాలా మహదానందం పొందాట గృహస్థుడు. అంటే చాలా తీరికగా మంత్రార్థం చెబుతూ, చాలా స్పష్టంగా ఉచ్చరింపజేస్తూ చాలా తీరికగా ఉపనయన సంస్కారం జరిపించారు. ఎప్పుడూ బాలుడుగా బ్రహ్మచారిగా ఉన్న సందర్భంలోనే. అంటే తండ్రి దగ్గర నేర్చుకున్న ఏ విద్య అయితే ఉందో ఆ విద్యని సార్థకం చేసుకున్నారు. ఇట్లా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ రోజు సాయంత్రం పూట తండ్రి గారికి గుర్తొచ్చింది, అయ్యయ్యో ఒక గృహస్థుని నేను మాట ఇచ్చాను, ఉపనయనం చేయిస్తానన్నాను అని కంగారు పడుతూ వచ్చారు. తీరా వచ్చేటప్పటికీ తెలుసుకున్నారు, కుమారుడు ఉపనయనాన్ని ఇబ్బంది కాకుండా తాను ఉపనయనాన్ని జరిపించినట్టుగా తెలుసుకొని మహదానంద భరితులయ్యారట. ఎందుకు చెప్తున్నానంటే క్రమశిక్షణ, ఏకాగ్రత, వినయము, సదాచారం పట్ల ఉండేటువంటి విశ్వాసం, ఇవి ఉన్న వాళ్ళకి జ్ఞానం అనేది అంతటే వచ్చేస్తుంది. ఇట్లా ఉంటూ ఉండగా స్వామివారికి బ్రహ్మచారికి సీతారామాంజనేయ శర్మ గారికి 10 సంవత్సరాల వయసు వచ్చింది. అంటే 1951లో పుట్టినటువంటి స్వామివారికి 61, 1961వ సంవత్సరం. ఇట్లా 10వ సంవత్సరంలో ప్రవేశించారట. తరగతి గదిలో చదువుకుంటూ ఉంటే అనుకోకుండా వారి అదృష్టవశంగా దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠానికి 35వ జగద్గురువు పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామివారు అనుకోకుండా విజయయాత్ర చేస్తూ విజయవాడకు వచ్చారట. విజయవాడ శివరామకృష్ణ క్షేత్రం అంటారు, సత్యనారాయణపురంలో ఉండేటువంటి ఆ విజయవాడ క్షేత్రానికి వచ్చారట. అయితే వీరికి సంస్కృతాన్ని నేర్పించినటువంటి కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు కదా, వారు ఈ బ్రహ్మచారి సంస్కృతంలో మంచి పాండిత్యం ఉంది కనుక ఈ బ్రహ్మచారి సీతారామాంజనేయ శర్మ గారిని తీసుకొని ఆ బందర్ నుంచి విజయవాడకు వెళ్ళారట. విజయవాడకు వెళితే ఆ జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఎదురుగా కనబడగానే సాష్టాంగ నమస్కారం చేసి జగద్గురువులతో 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీతారామాంజనేయ శర్మ గారు సంస్కృతంలో మాట్లాడారట. 10 సంవత్సరాల్లో లౌకికంగా ఎవరితో అయినా మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ ఇక్కడ సందర్భం ఏమిటంటే జగద్గురువులతో మాట్లాడడం. అభినవ విద్యాతీర్థ స్వామి వారితో జగద్గురువులతో సంస్కృతంలో ధారాళంగా మాట్లాడారట. అట్లా ముద్దుగా మాట్లాడుతున్నటువంటి 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి తంగిరాల సీతారామాంజనేయ శర్మ గారిని చూసి ఆ జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామి వారు చాలా ముగ్ధులైపోయి ఆశీర్వదించారట. ఆశీర్వదించి మంత్రాక్షతలిచ్చి ఒక పట్టు వస్త్రం ఇచ్చారట. బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయ శర్మ గారికి జగద్గురువులు పట్టు వస్త్రాన్ని ఇచ్చారట. పట్టు వస్త్రాన్ని ఇచ్చి ఆశీర్వదించారట. ఇది మొట్టమొదటిసారి శృంగేరి జగద్గురువులు 35వ జగద్గురువులని మొదటిసారి దర్శనం చేసిన. ఎప్పుడైతే మొట్టమొదటిసారి జగద్గురువులను దర్శించారో అప్పుడు సీతారామాంజనేయ శర్మ గారికి మనసులో అనిపించిందట, నాకు ఉత్తమమైన గురువు దొరికారు, వీరి ద్వారానే జ్ఞాన సాధన చేస్తాను అనుకున్నారట. ఆ తర్వాత కొంతకాలానికి కొద్ది నెలల తర్వాత అభినవ విద్యాతీర్థ స్వామి వారు శృంగేరి జగద్గురువులు అనుకోకుండా వీరి నరసరావుపేటకు వచ్చారట. అప్పుడు పరిస్థితి ఏంటంటే వీరు మచిలీపట్నం నుంచి వీళ్ళ మకాంని నరసరావుపేటకు మార్చారు. వెంకటేశ్వరరావుధాని గారు అంతవరకు మచిలీపట్నంలో ఉండేవారు కాస్త నరసరావుపేటకు మారిస్తే ఆ నరసరావుపేటకి స్వామివారే స్వయంగా వచ్చారట. జగద్గురువులు వస్తే అప్పుడు మళ్ళీ కలిశారట. మళ్ళీ జగద్గురువులు కలిసి మళ్ళీ సంస్కృతంలో సంభాషించడం అనేది గమనించదగింది. ఇట్లా 2 సార్లు జగద్గురువులు దర్శనం చేసి చాలా పవిత్రమైనటువంటి మనస్సుతో మళ్ళీ మనసులో 2వసారి అనుకున్నారట, ఇది నా అదృష్టము, నాకు ఉత్తమమైనటువంటి గురువు దొరికారు అని భావన చేస్తూ ఆ జగద్గురువుల యొక్క స్పర్శలో ఉన్నారట. అప్పుడు స్వామివారు 6వ తరగతి చదువుతున్నారట. తర్వాత కాలంలో 6వ తరగతి
దాన్ని ఫస్ట్ ఫారం అని పిలిచేవాళ్ళు పూర్వకాలంలో. ఆ 6వ తరగతి చదువుతుంటే అప్పుడు విద్యలో సర్వప్రథమంగా ఉండేవారట. ప్రతి 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 సంవత్సరం కూడా తరగతిలో ఫస్ట్ ర్యాంకు వీరికే వచ్చేదట. ఎక్కువ చదువు మీద దృష్టి పెట్టేవారు కాదుట. వీరి గొప్పతనం ఏంటంటే తరగతి గదిలో విన్నది తప్పించి ఇతరత్రా చదివేవారు కాదు. మళ్ళీ పరీక్షకు ముందు మాత్రమే చదివేటువంటి అలవాటు వారికి ఉన్నదట. ఇక అటువంటి వ్యక్తి కాలం గడుస్తోంది. స్వామివారు ఎట్లా ఉండేదట, బ్రహ్మచారి వేషం ఎట్లా ఉండేదంటే మోకాళ్ళ దాకా సన్నటి నూలు వస్త్రం ధరించేవారట. జరీ లేని వస్త్రం, బ్రహ్మచారి నియమం అది. జరీ లేని వస్త్రాన్ని, సన్నని నూరు వస్త్రాన్ని మోకాళ్ళ దాకా వచ్చేదాన్ని ధరించేవారట. శిఖ ఉండేది చక్కగా, మంచి శిఖ ఉండేది. విభూది రేఖలు ఉండేవట. ఎప్పుడూ కూడా పాఠశాలకు వెళ్తున్నా కూడా ఇదే పద్ధతిలో ఉండేవారట. గురువులకి అంటే అధ్యాపకులకి, స్కూల్లో ఉండేటువంటి టీచర్లకి ఈ సీతారామాంజనేయులంటే చాలా ప్రేమ ఉండేదట. ఎందుకంటే వారిలో ఉండేటువంటి జ్ఞాన సంపద, వారిలో ఉండేటువంటి ఆ భాషా సంపద, చదువుకునేటువంటి తృప్తి, ఇట్లా ఉంటూ ఉండగా ఆ నరసరావుపేటలో ఉండేటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అనుకోకుండా ఏం చేశారటంటే అక్కడ దానికి దగ్గరలో అంతవరకు అక్కడ ఉండేటువంటి తెలుగు మీడియం పాఠశాలను తీసి ఇంగ్లీష్ మీడియంగా మార్చారట. మారిస్తే ఈ పిల్లలు, చదువుకునే పిల్లలందరికీ ఆంగ్ల భాషలో ఎక్కువ పరిణతి ఉండదు కదా, వారు ఏం చేశారట, టీసీలు తీసుకొని అందరూ కూడా పక్క ఊర్లకు వెళ్ళడం మొదలుపెట్టారట. ప్రధానోపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు పిలిచి సీతారామాంజనేయులకు చెప్పారట, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాయనా, నువ్వు ఇక్కడే చదువుకో అన్నారట. అంటే ఏమిటి, అంతవరకు తెలుగు మీడియం చదివినా కూడా ఇంగ్లీష్ మీడియంకి మార్చినప్పటికి కూడా, పాఠశాల ఇంగ్లీష్ మీడియంకి మార్చినా దానికి అడ్జస్ట్ కాగలిగినటువంటి జ్ఞానం వారిలో ఉందట. సాధారణంగా మనం పాఠశాలలో ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వచ్చేటప్పటికు మీడియం మారిస్తే చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇంగ్లీష్ మీడియంకి మారినా కూడా సర్వప్రథమంగా ఉన్నారట. ఉపాధ్యాయులకి వారి మీద ఉండేటువంటి ప్రేమ, అభిమానం, ఎందుకంటే అంత పాండిత్యం ఉంది కనుక, శ్రద్ధ బాగా ఉంది కనుక ఈ రకంగా జరిగింది. ఇక బ్రహ్మచర్య దీక్షలో ఉండేటువంటి స్వామివారు బ్రహ్మచర్య దీక్షని ఎట్లా గడిపారో చెప్తున్నారు. ఎవరితో ఎక్కువ మాట్లాడేవారు కాదుట. అసలు స్త్రీలతో అసలు మాట్లాడేవారు కాదుట. తప్పనిసరిగా ఆడవాళ్లతో మాట్లాడవలసి వస్తే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న కారణంగా తల వంచుకొని ఉండేవారట. ఎవరితోనైనా మాట్లాడాలంటే వారిని ముఖంలో ముఖం పెట్టి చూడకుండా తల వంచుకొని సమాధానం చెప్పి ఏదో కొంచెం క్లుప్తంగా మాట్లాడి వెళ్ళిపోయేవారట. ఎవరైనా ఎక్కడైనా హాస్య ప్రసంగం చేస్తుంటే అక్కడ ఉండకుండా ముందుకు వెళ్ళిపోయేవారట. ఇట్లా బ్రహ్మచర్యాశ్రమాన్ని తూచా తప్పకుండా పాటించారంటే మనం ఏ దశలో ఉన్నా ఆ దశకి న్యాయం చేయాలి, ఆ దశకి అనుకూలంగా ఉండాలి. ఇట్లా ఉండడం అనేది భారతీ తీర్థస్వామి వారికి బ్రహ్మచారిగా ఉన్నప్పుడే అలవడినటువంటి పరిస్థితి. ఇక సంస్కృత వారి యొక్క నిత్యకృత్యం ఏంటంటే పొద్దున్నే కాలకృత్యాలు తీసుకొని అనుష్ఠానం చేయడం, అగ్నికార్యం చేయడం, ఆ తర్వాత పాఠశాలకు వెళ్ళటం, మళ్ళీ వచ్చి స్నానం చేసి వస్త్రాలు మార్చుకొని మళ్ళీ సంధ్యావందనం చేయడం, మళ్ళీ వేదాధ్యయనం చేయడం, సంస్కృతాధ్యయనం చేయడం. ఇది తప్పించి ఇంకొక విషయం మీదకి మనసు వెళ్ళేది కాదుట. ఇది వారి యొక్క సంబంధించి. ఇక ఒక రోజున తండ్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడారట. నాన్నగారు, వేదాధ్యయనం మీ దగ్గర చేశాను, నేను శాస్త్రాధ్యయనం కూడా చెయ్యాలి అనేటువంటి కోరిక ఉంది అన్నారట. శాస్త్రాధ్యయనం అయ్యా మాట్లాడకండి, నాకు శాస్త్రాధ్యయనం చెయ్యాలనేటువంటి కోరిక కూడా ఉంది, శాస్త్రాధ్యయనం చెయ్యాలని చెప్పి ఆ మాట వాళ్ళకి చెప్పండి కొంచెం. చెప్పిరా, వేదాధ్యయనం చేశాను, శాస్త్రాధ్యయనం కూడా చెయ్యాలనేటువంటి కోరిక నాకుంది, శాస్త్రాధ్యయనం చేయాలనేటువంటి కోరిక ఉందని చెప్తే అప్పుడు వారి తండ్రి గారు తంగిరాల వెంకటేశ్వరావధాని గారు చెప్తున్నారు, అయ్యా నాయనా, నీకు కనుక నిజంగా మనసులో గంభీరంగా ఆ కోరిక ఉంటే ఆ కోరిక తీరడానికి భగవంతుడు ఏదో ఒక దృష్టిలో, ఏదో ఒక పద్ధతిలో వచ్చి తప్పకుండా నీకు శాస్త్రాధ్యయనం చేసేటువంటి అవకాశం ఇస్తారు అనేటువంటి సూచన చేశారట. అంటే ఏమిటి, చిన్నప్పుడే వేదాధ్యయనం చేసినటువంటి వ్యక్తి శాస్త్రాధ్యయనం మీద కూడా మనసు రావడం అనేది చాలా గొప్పగా. ఇట్లా ఉంటూ ఉండగా 1966వ సంవత్సరం అంటే 51వ సంవత్సరంలో పుట్టినటువంటి స్వామివారికి ఇప్పుడు 66వ సంవత్సరం. 66వ సంవత్సరంలో కరెక్ట్గా
మళ్ళీ నరసరావుపేటకి స్వామివారు వచ్చారట. జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామివారు మళ్ళీ నరసరావుపేటకి రావడం జరిగిందట. అప్పుడు అప్పుడు బ్రహ్మచారిగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు 11వ తరగతి చదువుతున్నారట. వారి వయసు అప్పుడు 16 సంవత్సరాలు. 15 సంవత్సరాలు వెళ్ళిపోయి 16 సంవత్సరంలో ప్రవేశించారు. 11వ తరగతి చదువుతున్నారట. 5 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి విజయవాడలో జగద్గురువులను దర్శించినటువంటి ఆ బ్రహ్మచారి మళ్ళీ ఇక్కడ కనపడి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ సంస్కృతంలో మాట్లాడారట. ఇది 3వసారి స్వామివారిని దర్శించినటువంటి అదృష్టం. నరసరావుపేటలో 2వసారి, అంతకుముందు ఒకసారి విజయవాడ క్షేత్రంలో దర్శించినటువంటి విషయం. అదే సంవత్సరం అంటే స్వామివారికి 16 సంవత్సరాల సందర్భంలో జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామివారు నరసరావుపేట వచ్చిన తర్వాత ఇటు నుంచి మధ్యప్రదేశ్లో ఉజ్జయినికి వెళ్ళారట. ఉజ్జయిని క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ చాతుర్మాస్య దీక్షలో అక్కడ చాతుర్మాస్యాలు చెయ్యాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారట. అయితే నరసరావుపేటలో విద్యారణ్య స్వామివారు అనేటువంటి ఒక యతీశ్వరులు ఉండేవారట, సన్యాసి విద్యారణ్యులు. ఆయన పేరు విద్యారణ్యులు. ఆ విద్యారణ్యులు అప్పటి జగద్గురువులైనటువంటి 35వ జగద్గురు అయినటువంటి అభినవ విద్యాతీర్థ స్వామి వారికి శిష్యులట. వారి దగ్గర మంచి సాన్నిహిత్యం ఉండేదట. అయితే అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళేశ్వర క్షేత్రంలో విశ్రా నదీ తీరంలో వారు చాతుర్మాస్యాలు చేయాలని నిర్ణయించుకుంటే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి విద్యారణ్య స్వామివారి దగ్గర అనుజ్ఞ పొంది స్వామివారి దగ్గరే వీరు కూడా చాతుర్మాస్యాలు చేయాలనేటువంటి సంకల్పం చేశారట. అయితే రోజు విద్యారణ్య స్వామి వారి దగ్గరికి వెంకటేశ్వరావధాని గారు వచ్చి వెళుతూ ఉండేవారట. గురువుగారు కదా దర్శనం చేస్తూ ఉండేవారు. అయితే అనుకోకుండా ఈ బ్రహ్మచారిని అడిగారట. ఎవరు? విద్యారణ్య స్వామి వారు అడిగారట, నాయన నేను ఉజ్జయిని వెళ్తున్నాను చాతుర్మాస్యాలకి, అక్కడ జగద్గురువులు వస్తున్నారు, నువ్వేమన్నా వస్తావా అని. అంటే వస్తానన్నారట. మరి మీ ఇంట్లో చెప్పాలి కదా అన్నారట. అప్పుడు ఆయన అన్నారట, ఇటువంటి మహాద అవకాశం అనేది జీవితంలో ఎప్పుడు పడితే అప్పుడు రాదు, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, ఉద్ధరేది ఆత్మానం, అటువంటి ఉద్ధరించుకోవాలని చెప్పి ఆ గురువు గారితో పాటు విద్యారణ్య స్వామి వారితో పాటు కలిసి జగద్గురు ఆ బ్రహ్మచారిగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు ఉజ్జయిని క్షేత్రానికి వెళ్ళారట. ఆ రోజుల్లో ఉజ్జయినికి వెళ్ళటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే రైల్లో ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి ఆ ఢిల్లీ నుంచి మారుతూ ఉజ్జయిని క్షేత్రానికి వెళ్ళాలి. ఆ ఉజ్జయినికి వెళితే అప్పుడు చూశారట, సరిగ్గా వీళ్ళు వెళ్ళేటప్పటికీ అక్కడ అభినవ విద్యాతీర్థ స్వామి వారు చాలా స్ఫురద్రూపి, చక్కటి తెల్లటి రంగులో ఉండేవారు. వారు ఎట్లా ఉన్నారట, మొట్టమొదటిసారి ఉజ్జయిని క్షేత్రంలో జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామి వారిని బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయులు వారు దర్శించినప్పుడు వారికి దక్షిణామూర్తి రూపం కనపడిందట వారిలో. అప్పుడు ఏమిటి పరిస్థితి అంటే, వారు నదిలో స్నానం చేసి వస్తున్నారట బయటికి. స్వామివారు అభినవ విద్యాతీర్థ స్వామివారు నదిలో స్నానం చేసి దండ స్నానం చేసి బయటికి వస్తున్నారట. వస్తుంటే వారిని చూసి ఆ దక్షిణామూర్తి స్వరూపంగా విద్యాస్వరూపుడు విద్యలకు అధిపతి అయినటువంటి ఆ దక్షిణామూర్తే స్వయంగా అభినవ విద్యాతీర్థ స్వామి వారి రూపంలో వచ్చినట్టుగా గమనించి అక్కడే నదీ తీరంలోనే సాష్టాంగ నమస్కారం చేశారట. గురువుగారు గుర్తుపట్టి నాయనా బాగున్నావా అని అన్నారట. వచ్చి అడిగారట, దేనికి వచ్చావు ఉజ్జయిని క్షేత్రానికి? ఎక్కడో మీ నరసరావుపేట దాటి ఇంత దూరం ఇన్ని రాష్ట్రాలు దాటి ఎందుకు వచ్చావంటే మీ దగ్గర విద్యాభ్యాసం చేయడానికి వచ్చాను అన్నారట. మీ దగ్గర విద్యని అభ్యసించాలి, శాస్త్రాధ్యయనం చేయడానికి వచ్చాను, శ్రీచరణుల యొక్క చరణ సాన్నిధ్యంలో శాస్త్రాధ్యయనానికి వచ్చాను, నన్ను అనుగ్రహించండి అన్నారట. దానికి మనస్సులో సంతృప్తి పొందినటువంటి జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామి వారు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ విద్యార్థి పట్ల ఈ బ్రహ్మచారి పట్ల మనసు లగ్నం చేస్తున్నారు, మనసులో చాలా గొప్పగా వారి పట్ల ఉంది కనుక ఓహో సరే చూద్దాంలే అన్నారట. అనేసి వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. ఆ రోజు అనుకోకుండా సాయంత్రం పూట స్వామివారు కబురు చేశారట, ఈరోజు ఉదయం నదీ తీరంలో స్నానం చేసి వస్తుంటే ఒక బ్రహ్మచారి నరసరావుపేట నుంచి వచ్చాడు, ఆ బ్రహ్మచారిని తీసుకురండి అని. బ్రహ్మచారిని తీసుకురమ్మంటే స్వామివారి యొక్క అనుగ్రహం, జగద్గురువుల యొక్క అనుగ్రహం జరిగిందని చాలా ఆనంద పారవస్యంతో ఈ బ్రహ్మచారి వెళ్ళారట. వాళ్ళ గురువు గారు విద్యారణ్య స్వామి వారితో పాటు జగద్గురువుల దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారట. నమస్కారం చేస్తే స్వామివారు అనుగ్రహించి, నువ్వేదో నా దగ్గర చదువుకుందాం అనుకుంటున్నావు కదా, చదువు చెప్తానని ఒక మాట అడిగారట. తర్క సంగ్రహం అనేటువంటి గ్రంథం ఉంది తెలుసా, ఎప్పుడైనా విన్నావా అన్నారట.
వినలేదండి అన్నారట. అంటే వేదాంత శాస్త్రానికి ముందు తర్కశాస్త్రం చదవాలి. తర్కశాస్త్రం చదివితేనే వేదాంత శాస్త్రం అధ్యయనం అవుతుంది. ఏదో భగవద్గీత పట్టుకొని 4 శ్లోకాలు చదువుకొని మనం వేదాంతం చెప్తున్నామని తయారవుతున్నారు ఇవాళ రేపు. తర్కశాస్త్రం చదివి ఆ న్యాయశాస్త్రాన్ని చదివిన తర్వాతే వేదాంతం చెప్పేటువంటి యోగ్యత వస్తుంది. అట్లా గురువుగారు నవ్వి అన్నారట, అసలు గ్రంథమే మీరు తెలియలేదా, సరే నేనే పాఠం చెప్తాను పొమ్మన్నారట. సాధారణంగా గురువుగారి దగ్గరికి శాస్త్రాధ్యయనానికి వస్తే ఎవరైనా ఒక శిష్యుల్ని ఒక గురువుగారిని అప్పజెప్పి వీరి దగ్గర చదువుకోమని చెప్తారు. కానీ బాలబ్రహ్మచారి సీతారామాంజనేయులు చిన్నతనంలోనే 6 సంవత్సరాల వయసులోనే సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడి దివ్యమైనటువంటి బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి వారు గాయత్రీ మంత్రాన్ని బాగా అనుష్ఠానం చేయడం వల్ల జగద్గురువుల యొక్క అనుగ్రహం కలిగింది. అనుగ్రహం కలిగి సరే నేనే చెప్తానన్నారట. మర్నాడు మధ్యాహ్నం స్వామివారు కబురు చేశారట రమ్మని. అప్పుడు సొంతగా పుస్తకం కూడా లేదు, గురువుగారే పుస్తకాన్ని ఇచ్చి తర్క సంగ్రహం పాఠం చెప్పారట. సాధారణంగా శృంగేరి జగద్గురువులకి ఇక ఏ పీఠాల్లో లేని గొప్పతనం శృంగేరి జగద్గురువులకు ఉంటుంది. ఏంటంటే వారు స్వయంగా శిష్యులకి రోజు పాఠం చెప్తారు. జగద్గురువులు అయినప్పటికీ కూడా వారు శిష్యులకి పాఠం చెప్పడం అనేటి ఒక సంప్రదాయం ఉంటుంది. ఎందుకంటే ఇది విద్యాపీఠం, జగద్గురు పీఠమైనటువంటి శృంగేరి పీఠము విద్యలకి నిలయం. శారదా అమ్మవారు అక్కడ నివసించి ఉన్నారు కనుక, నెలకొని ఉన్నారు కనుక అమ్మవారు విద్యాస్వరూపిణి, అపర విద్యాస్వరూపిణి కనుక అక్కడ ఉండే జగద్గురువులందరూ కూడా విద్యాస్వరూపంగా ఉంటారు కనుక విద్యార్థులకి పాఠం చెప్పే అలవాటు ఉంది. వీళ్ళు విజయయాత్రలో ఉన్నప్పుడు కూడా శిష్యులకి పాఠం చెప్పడం అనేటువంటి సంప్రదాయం ఉంది. మన దగ్గర కూడా స్వామివారి చాతుర్మాస్యాలకు వచ్చినప్పుడు కూడా శిష్యులకి పాఠం చెప్పేటువంటి సందర్భం ఉండేది. 1 గంట సేపు అయినా వారు పాఠం చెప్పడం అనేది వారికి నిత్యము అది ఒక పద్ధతి. అట్లాగే తర్కశాస్త్రం చదువుకోవాలని, నీకు చదువుకోవాల్సిన అవసరం ఉంది నాయన అని చెప్పి శ్రద్ధగా పిల్లవాడు వింటుంటే ఆ శిష్యుడికి బ్రహ్మచారికి గురువుగారు జగద్గురు అభినవ విద్యాతీర్థ స్వామి వారు బ్రహ్మచారి అయినటువంటి తంగిరాల సీతారామాంజనేయ శర్మ గారికి పాఠం చెప్పారట, స్వయంగా తర్క సంగ్రహం చెప్పారట. ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే ఈరోజు చెప్పిన పాఠం రేపు మళ్ళీ అప్పచెప్పేవారట స్వామివారు. స్వామివారిలో ఉండేటువంటి గ్రహణ శక్తి ఏకసంధాగ్రాహి అనేటువంటి ఒక్కసారి వింటే పాఠం ఒకసారి వినగానే వచ్చేదిట. అందుకనే చిన్నతనంలోనే తండ్రి గారు యజుర్వేద పాఠం చెప్తే వెంటనే చెప్పే పద్ధతి వచ్చిందట. ఇట్లా అప్పుడు అక్కడ గురువుగారి దగ్గర రోజు పాఠం అభ్యాసన చేస్తూ నదిలో స్నానం చేస్తూ చాతుర్మాస్య సందర్భంలో స్వామివారి దగ్గర శిష్యరికం చేస్తూ తండ్రికి ఉత్తరం రాశారట. అయ్యా నేను గురువుగారితో పాటు విద్యారణ్య స్వామి వారితో పాటు చాతుర్మాస్యలు చేస్తున్నటువంటి దక్షిణాంనాయ శృంగేరి జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామి వారిని దర్శించి వారి దగ్గర విద్యను అభ్యసించడానికి వచ్చాను. ఇక్కడ చాలా అనుకూలంగా ఉంది, నాకు గురువులు అనుగ్రహం అయింది, నాకు ప్రస్తుతం తర్క సంగ్రహాన్ని పాఠం చెప్తున్నారు, నేను క్షేమంగా ఉన్నాను, నా గురించి మీరు ఆలోచించకండి అని చెప్పారట. ఇట్లా ఎప్పుడైతే గురువుగారు శిష్యుడికి పాఠం చెప్తూ శిష్యుడు పాఠాన్ని శ్రద్ధగా వింటున్నాడో, విన్నది విన్నట్టుగా తిరిగి అప్పచెప్తున్నారో, చదువు తప్పించి ఇంకో విషయం మీద మనసు పెట్టలేదో, అప్పుడు అభినవ విద్యాతీర్థ స్వామి వారికి శిష్యుడి మీద అపారమైనటువంటి ప్రేమ ఏర్పడిందట. ఇది శిష్యుడి పట్ల అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యం కలగడం అనేది కూడా శృంగేరి జగద్గురు సంస్థానాల్లోనే కనబడుతుంది, ఇతరత్రా కనబడదు. గురువుగా ఉంటారు, శిష్యుడిగా ఉంటారు ఇతరత్ర. కానీ శృంగేరి పీఠంలో గురువు పట్ల శిష్యుడికి, శిష్యుడి పట్ల గురువుకి అనన్య భావం ఉంటుంది. గురువుని అనన్యంగా ఇప్పుడు చూడండి, మనం శృంగేరి జగద్గురువుల గురించి సంబంధించి వారి యొక్క స్వర్ణ జయంతి అంటే సన్యాసాశ్రమం తీసుకుని 50 సంవత్సరాలు జరిగితే సువర్ణ భారతి అని చెప్పి మనకి ఉత్సవాలు చేస్తున్నారు. అట్లాగే స్వామివారి యొక్క 75వ జన్మదినాన్ని సంవత్సర కాలం విస్తారంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ప్రకటించారు వజ్రోత్సవం అని. అంటే స్వామివారి ఆశ్రమం తీసుకొని 50 సంవత్సరాలు పూర్తయితే 60 సంవత్సరాల లోపు అంటే ఈ 10 సంవత్సరాలు వజ్రోత్సవం చేయాలని నిర్ణయించుకున్నారు. అమృతోత్సవం సువర్ణోత్సవం చేశారు. ఆ తర్వాత 75వ సంవత్సర కాలం నడిపారు. ఇప్పుడు వజ్రోత్సవం అనేటువంటి కార్యక్రమం చేయడం అంటే గురువు పట్ల శిష్యుడికి అంత శ్రద్ధ ఉండాలి. గురువు తప్పించి భగవంతుడు గురువే అనేటువంటి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం ఆ దక్షిణామూర్తి స్వరూపంగా గురువు గారిని భావించారట. ఇట్లా స్వామివారు చాతుర్మాస్య దీక్ష అయిపోయిన తర్వాత 2 నెలలు చాతుర్మాస్య దీక్ష చేసిన తర్వాత అక్కడి నుంచి విజయయాత్ర కొనసాగించారట. స్వామివారు కాశీ దాకా వెళ్ళారట. ఇట్లా 1.5 సంవత్సరం విజయయాత్ర సాగిందట స్వామివారిది. అభినవ విద్యాతీర్థ స్వామివారు 1.5 సంవత్సరం తిరిగితే మళ్ళీ ఇంటికి రావడం లేదట. సీతారామాంజనేయులు గారు బ్రహ్మచారి గురువుగారి దగ్గర ఎప్పుడైతే ఉజ్జయినిలో కలిశారో గురువుగారితో పాటు వెళుతూ విద్య నేర్చుకుంటున్నారట.
ఇట్లా వెళుతూ వెళుతూ 1.5 సంవత్సరం అనేక ప్రదేశాలు తిరిగారట. అయితే శిష్యుడికి బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయులకి విద్య పట్ల, గురువు పట్ల, విద్య పట్ల, సాధన పట్ల, శోధన పట్ల కలిగినటువంటి ఏకాగ్రమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో మనసు పక్కకు వెళ్ళటం లేదు కనుక ఈ 1.5 సంవత్సరం వెంట తిప్పుకొని పాఠం చెప్పడం ప్రారంభించారట. ఇట్లా ఉంటూ ఉండగా ఒక రోజున గురువుగారికి శిష్యుడి పట్ల వాత్సల్యం కలిగిందిట. వాత్సల్యం కలిగి గురువుగారు ఒక విద్వత్సభ జరుగుతోందట. పండితులందరినీ కూర్చోబెట్టి పండితులతో శాస్త్ర చర్చ చేస్తున్నారట. ఆ శాస్త్ర చర్చ చేస్తుంటే బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయుని పిలిచి స్వామివారు, జగద్గురువులు బ్రహ్మచారిగా ఉండేటువంటి స్వామివారిని పిలిచి ఆ విద్వత్సభలో పాల్గొనమన్నారట. పండితులు ఉండేటువంటి, శాస్త్ర పండితులు ఉండేటువంటి ఆ సభలో ఈ బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయ శర్మ గారు గురువుగారి యొక్క అనుగ్రహంతో, ఆదేశంతో శాస్త్ర చర్చని ప్రారంభించారట. అంతవరకు ఎవరితో చర్చించిన అలవాటు లేదు. కానీ ఆ 16-17 సంవత్సరాల వయసులోనే మహావిద్వాంసులతో, శాస్త్ర పండితులతో శాస్త్ర చర్చ చేసి అందులో గురువుగారి యొక్క అనుగ్రహాన్ని, గురువుగారి యొక్క ప్రోత్సాహాన్ని పొందారట. అంటే గురువు ఇచ్చినటువంటి విద్యని ఆ రకంగా అవగాహన చేసుకున్నారు. ఆ తర్వాత విద్వత్సభలో పాల్గొని అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేశారట. మామూలుగా విద్వత్సభలో పాల్గొనడం వేరు, కానీ ఆ పాల్గొన్నటువంటి అతను అందులో నిష్ణాతుడై, శాస్త్రంలో నిష్ణాతుడై పండితుల్ని కూడా ఎదిరించి వాళ్ళ యొక్క శాస్త్రవాదంలో వాళ్ళతో పాటు సమానంగా నిలబడటం అనేది ఆ బ్రహ్మచారిగా ఉండేటువంటి వారి యొక్క గొప్పతనం. ఇట్లా ఆ తర్వాత స్వామివారు నిత్యము చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు కదా. ఈ బ్రహ్మచారిగా ఉండేటువంటి ఈ సీతారామాంజనేయులు గారు గురువుగారు చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే అభిషేకానికి రుద్రం చదివేవారట. రుద్రం చదివి స్వామివారు చూస్తూ ఉండగా ఎదురుగా కూర్చొని రుద్రపాఠం చేసేవారట. ఇది వారి అభిషేకానికి సంబంధించినటువంటి విషయం. నేను గడియారం తెచ్చుకోవాల, సమయం చెప్పండి. ఇట్లా జగద్గురువుల యొక్క నిత్యకృత్యంలో కూడా వీరు ఉంచి శిష్యరికం చేస్తూ సేవ చేస్తున్నారట. అయితే ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే సంవత్సరం పాటు గురువుగారు జగద్గురువులు విజయయాత్ర చేస్తుంటే శిష్యుడైనటువంటి బ్రహ్మచారిగా ఉండేటువంటి ఈ సీతారామాంజనేయులు గారి యొక్క ప్రజ్ఞాపాఠవం, విద్వత్తు, పాండిత్యాన్ని గమనించినటువంటి పండితులు, గొప్ప గొప్ప వాళ్ళు స్వామివారిని, జగద్గురువుని దర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మచారిగా ఉండేటువంటి వీరిని కూడా దర్శించేవారట. అప్పటికింకా సన్యాసం తీసుకోలేదు, ఏం చేయలేదు. కానీ వీరిలో ఉండేటువంటి పాండిత్యానికి ఆకర్షితులై వారు జగద్గురువులను దర్శించిన తర్వాత వచ్చి సీతారామాంజనేయులు బ్రహ్మచారితో సంప్రదించి వారితో శాస్త్ర విషయాలు చర్చించి వెళ్ళేవారట. అంటే అప్పటికే వారు లోకంలో ప్రఖ్యాతమైపోయేవారు. అయితే ఎవరు మాట్లాడినా, ఎవరు పొగిడినా కూడా వినయంగా ఉండేవారట. ఏదో నన్ను పొగిడారు కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఆకర్షణగా నిలబడ్డం కానీ, వారి దగ్గరే ఏదైనా అడగడం కానీ, వస్తువు ఇవ్వడం కానీ, ఏదైనా వస్తువు తీసుకోవడం కానీ చేసేవారు కాదుట. పరిగ్రహం అనేది చేసేవారు కాదుట. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవారు పరిగ్రహం చేయకూడదు. ఇదొక పూర్వకాలంలో ఉండేది సంప్రదాయం. అంటే గురుకులంలో చదువుకున్నప్పుడు కానీ, గురువుగారి దగ్గర చదువుకున్నప్పుడు కానీ ఎవరైనా ఏదైనా ఇస్తే వద్దనాలట. ఎందుకు? విద్యని పూర్తి చేసుకునే వరకు పరిగ్రహం చేయకూడదు. ఒకవేళ బలవంతంగా ఎవరైనా పరిగ్రహం చేసినా అది గురువుగారికే వదిలిపెట్టాలి. ఇట్లా ఎవరైనా ఏదైనా సౌకర్యాన్ని చేస్తామంటే బ్రహ్మచారిగా ఉండేటువంటి తంగిరాల సీతారామాంజనేయ శర్మ గారు మాకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, మాకు ఏమీ అక్కర్లేదనేవారట. మాకు గురువుగారి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది కనుక మాకు ఎటువంటి అవసరాలు లేదనేవారట. గురువుగారి దగ్గర పాఠం నేర్చుకొని గురువుగారు ఉన్నంతసేపు ఎదురుగా వారు కదులుతూ ఉన్నంతసేపు వారి ఎదురుగానే కనబడుతూ ప్రతీక్షిస్తూ ఉండేవారట. చాటుగా ఉండేవారట, ఎదురుగా కనపడేవారు కాదు. చాటుగా నిలబడి గురువుగారు ఎప్పుడైనా తన వైపు చూసి ఏదన్నా చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉండారట. ఇది గురువు శిష్యుల యొక్క సంబంధం. ఇప్పటికి కూడా మనం జగద్గురువుల దగ్గర చూసినట్లు ఉభయ గురువుల దగ్గర, జగద్గురువుల దగ్గర కూడా ఇదే చూస్తాం. కేవలము గురువుగారి హృదయంలో ఉండే విషయాన్ని గ్రహించి గురువుగారి యొక్క అనుగ్రహానికి కార్యం చేయడం అనేది కనబడుతుంది. అట్లా బ్రహ్మచారిగా ఉన్నప్పుడే స్వామివారు గురువుగారి యొక్క అనుగ్రహం ఉండేదిట. గురువుగారు విశ్రాంతి తీసుకున్న సందర్భంలో అప్పుడు అధ్యయనం ఏదైనా మిగిలిపోయి ఉంటే, గురువుగారు ఏదైనా పాఠం చెప్పినప్పుడు సరసంగా ఏదైనా ఇది ఆ గ్రంథంలో ఉంది అంటే ఆ గ్రంథాన్ని సంపాదించి ఆ రోజు నిద్రను కూడా విరిమించి మర్నాడు గురువుగారు అడిగితే ఆ గ్రంథంలో ఏముందో చెప్పడానికి సిద్ధపడాలని చెప్పి, పెండింగ్ ఉండకూడదని చెప్పి అది రాత్రంతా చదువుకుంటూ ఏ అర్ధరాత్రో ఒక చిన్న ఆవరణలో పడుకునేవారట. మెట్ల కిందనో ఎక్కడో అట్లా నిద్రించేవారట. అంటే తన కోసం ఏ వసతుల్ని కోరేవారు కాదుట. ఇది బ్రహ్మచారిగా ఉండేప్పుడు స్వామివారి యొక్క నిష్ఠ, బ్రహ్మచర్య నిష్ఠ అన్నమాట. ఇక
వీరి యొక్క సంస్కృత పాండిత్యము అప్పటికే భారతదేశం మొత్తం ప్రచారం అయింది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడే అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడేవారట. అనర్గళంగా పుంఖానుపుంఖంగా ఎక్కడ పడితే అక్కడ ఉదాహరణలు ఇస్తూ శాస్త్రము, వేదము, సంస్కృతము, కావ్యాలు అన్నిటి నుంచి, పురాణాల ఇతిహాసాల నుంచి, ఉపనిషత్తుల నుంచి పుంఖానుపుంఖంగా ఉదాహరణలు ఇస్తూ ఉపపత్తికంగా సపోర్ట్ చేస్తూ వారి యొక్క వాదాన్ని వినిపించేవారట. అందరూ కూడా బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయుల వారిని వారితో కలిసి మాట్లాడడానికి ఇష్టపడేవారట. ఎవరు? మహామహా వృద్ధ పండితులందరూ కూడా వీరితో సంభాషించాలని, ఏదైనా శాస్త్రంలో సందేహం వస్తే బ్రహ్మచారిగా ఉన్నప్పుడే వారి దగ్గర సంశయ విచ్ఛేదం చేసుకునేవారట. ఇట్లా ఉంటూ ఉండగా ఒక సందర్భం జరిగింది. స్వామివారు, అభినవ విద్యాతీర్థ స్వామివారు ఆ కాశీ క్షేత్రం దాకా వెళ్ళి ఆ తర్వాత బొంబాయి రాష్ట్రానికి వచ్చారట. బొంబాయి ముఖ్య పట్టణానికి వచ్చారట. వచ్చినప్పుడు అక్కడ స్వామివారు శంకరమఠంలో ఉన్నారట, విడిది చేశారట. అప్పుడు స్వామివారి పక్కన చిన్న గది ఉంటే ఆ గదిలో సీతారామాంజనేయులు గారు సాధన చేసుకుంటూ ఉన్నారట. ఏమిటి? వారు అనుష్ఠానం చేయడం, పాఠం చదువుకోవడం, గాయత్రీ మంత్రం చేయడం, ఇంతకు తప్పించి ఇంకో కార్యక్రమం ఉండేది కాదుట. గురుసేవ. ఇట్లా ఉంటూ ఉండగా బొంబాయిలో ఒక మహా వ్యాపారస్తుడు, పెద్ద సంపన్నుట్ట, కోటీశ్వరుడు, ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నట్టు. అంటే పేపర్, చక్కటి హై క్వాలిటీ ఉండేటువంటి పేపర్తో సంబంధించిన లెటర్ ప్యాడ్ లాంటి పుస్తకాలు, నోట్ ప్యాడ్లు ఉంటాయి, అటువంటి పుస్తకాలు తెచ్చుకున్నారట. తెచ్చుకొని దానికి ఒక కలం. అయితే ఈ పిల్లవాడు బ్రహ్మచారి చాలా తేజస్సుగా ఉన్నాడు, గురువుగారి దగ్గర అనురాగంగా, చాలా ప్రేమగా గురువుగారి దగ్గర పాఠం చెప్పించుకుంటున్నాడు, మహాపండితుడని విని శాస్త్ర చర్చల్లో పాల్గొంటున్నటువంటి ఇతనికి ఏదన్నా ఉపకారం చేద్దామని ఆ 4 పుస్తకాలు, ఒక పెన్ను తెచ్చి, స్వామి మీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాము, మీరు దీన్ని ఉపయోగించుకోండి, ఎందుకంటే విద్యాభ్యాసం చేస్తున్నారు కదా అంటే చాలా సున్నితంగా తిరస్కరించారట. యథార్థంగా దానికి అవసరమైనా కూడా పరిగ్రహం అనేది పనికిరాదు బ్రహ్మచారి కనుక, అయ్యా మాకు అవసరం లేదండి, మాకు పీఠంలో అన్ని వసతులు ఉన్నాయి అని సున్నితంగా తిరస్కరించారట. అయితే శృంగేరి జగద్గురు పీఠంలో ఉండే ఒక విశేషం ఉందండి. ఇది ఇతరత్రా మీకు ఎక్కడా కనబడదు. గురు శిష్యులకి మధ్యలో తెలియని ఒక అనుసంధానం ఉంటుంది. వాళ్ళు పరస్పరం ఒకరి మనసులో ఒకరు ఉంటూ ఉంటారు. మనకి అనేక చరిత్రలో అనేక సంఘటనలు ఉన్నాయి. అయితే వీరు సున్నితంగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వీరు తిరస్కరించిన విషయాన్ని జగద్గురువులకి అర్థమైందట, అభినవ విద్యాతీర్థ స్వామి వారికి. ఆ వచ్చినటువంటి సంపన్నుడైనటువంటి గృహస్థుడు, భక్తుడు మనసు చిన్నబుచ్చుకున్నట్టు, ఏదో ఇద్దామనుకుంటే వీరు తిరస్కరించారు, అయ్యో నేను ఇద్దామనుకుంది తిరస్కారానికి గురైందని చాలా బాధపడ్డారట. బాధపడిన తర్వాత సాయంత్రం గురువుగారి దర్శనానికి వచ్చారట, పాదపూజ చేయించుకొని గురువుగారి దగ్గరికి వచ్చారట. గురువుగారికి వస్తే అభినవ విద్యాతీర్థ స్వామివారు ఆ శిష్యుడిని అడిగారట, భక్తుడిని, మీ చేతిలో ఏదో చాలా విలువైన పుస్తకంగా ఉన్నట్టుంది, ఒకసారి ఆ పుస్తకం ఇమ్మని అది చూసి, చాలా బాగున్నాయి, పేజీలు చాలా శ్రేష్టంగా ఉన్నాయి, చాలా అమూల్యమైనది, ఇది మేము వాడుకోవచ్చా అన్నారట. అంటే ఎక్కడైతే బ్రహ్మచారి తిరస్కారం చేశారో వారి ఉదాత్తత, వారి పొజిషన్లో వారు కరెక్టు, కానీ గృహస్థు అయినటువంటి ఒక భక్తుడు మనసు నొచ్చుకోకూడదు కనుక పరమ కరుణాసముద్రుడైనటువంటి జగద్గురువులు వారు, అభినవ విద్యాతీర్థ స్వామి వారు పరోక్షంగా భక్తుడికి తృప్తి కలిగించడానికి అవి స్వీకరించారట, అడిగి మరీ స్వీకరించారట. కారణం ఏంటంటే గురు శిష్యుల మధ్యలో ఆ నిరంతర అనుసంధానం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక తార్కాణం కూడా మనకి చెప్తారు. గురువుగారు మెడ్రాస్లో, అంటే అప్పుడు సన్యాసం తీసుకున్న తర్వాత ఉత్తరాధికారిగా ఉన్నారు, సన్యాసం తీసుకున్నారు. గురువుగారు మెడ్రాస్లో చాతుర్మాసాలు చేస్తున్నారు అభినవ విద్యాతీర్థ స్వామి వారు. శిష్యస్వామిగా వీరు కూడా సన్నిధానంగా వెళ్ళారట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక విలేకరు వచ్చారట. విలేకరు వచ్చి ఒక ప్రశ్న వేశారట. ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పారట. ఎవరు? గురువుగారు అభినవ విద్యాతీర్థ స్వామి వారు. అప్పుడు సన్నిధానం వారు శృంగేరిలో ఉన్నారట. అదే ప్రశ్నలు పట్టుకొని సన్నిధానం వారి దగ్గరకు వచ్చారట ఆ విలేకరి. గురువుగారు ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పారో అదే సమాధానాన్ని వీరు చెప్పారట. చెప్పిన తర్వాత నవ్వి గురువుగారు ఒక మాట అన్నారట, మా ఇద్దరి మధ్యలో భేదం లేదు, వారు అంటే వీరి దగ్గర వారికి, వారి దగ్గరికి వీరికి మధ్యలో, ఇద్దరి మధ్యలో వేరువేరు భావాలు ఉండవు, వేరువేరు భాష ఉండదు. గురువుగారితో ఇట్లా అన్నానని చెప్పినా శిష్యులు నమ్మే అవకాశం ఉండదు. ఎందుకంటే వారు ఏకామూర్తి, రెండుగా కనబడతారు కానీ వారు యథార్థంగా ఒకటే. ఇదే విషయాన్ని భారతీతీర్థ స్వామి వారు శృంగేరిలో సప్తతి మహోత్సవం జరుగుతున్నప్పుడు వేదిక మీద ఒక మాట చెప్పారు. ఇక మీద నుంచి మేము అనుగ్రహ భాషణాలు చేయము, మా చేతో తీర్థం ఇవ్వము, మంత్రాక్షతలు ఇవ్వము, కానీ మా సర్వ చైతన్యాన్ని కూడా మా శిష్యులకు అనుగ్రహించేశాం, ఇక నుంచి వారే అనుగ్రహిస్తారు, మాకు వారికి అభిన్నము అని చెప్పేశారు. అంటే ఆ త్యాగం కూడా గొప్పతనం చూడండి. మీకు వేరే పీఠాల్లో చివరి వరకు శరీరం వెళ్ళిపోయే వరకు కూడా పీఠాన్ని వదలకుండా ఉండి సర్వలాంఛనాల్ని అనుభవించేటువంటి స్థితి మనం ఇతరత్రా చూస్తాం. కానీ శృంగేరి జగద్గురు స్థానంలో ఎట్లా ఉంటుందంటే పరమ వైరాగ్యం అనేది ఆ పీఠంలో
ప్రాథమికంగా ఉండేటువంటి ఊపిరి. ఆ పీఠంలో ఉండే గొప్పతనం ఏంటంటే జగద్గురు పీఠంలో, శారదా పీఠంలో ఏ సమయంలో ఏది వదలాలి అనేది వారికి బాగా తెలుసు. వారి గురువుగారు ఏ సమయంలో జరీ వస్త్రాన్ని వదిలారో భారతీ తీర్థస్వామి వారు కూడా అదే వయసులో అదే సమయంలో జరీ వస్త్రాన్ని వదిలేశారు. చెప్పారు కూడా, మా గురువుగారు ఈ సమయంలో ఇది చేశారు, శిష్య స్వీకారాన్ని మేము కొంచెం ఆలస్యం చేశాము, మా గురువుగారు లాగా తొందరపడలేకపోయాము అని అన్నారు. అంటే గురువు ఏ మార్గంలో ఉన్నారో, గురువు యొక్క చరణ సాన్నిధ్యంలో వారి యొక్క అడుగుజాడల్లో నడవడం అనేది శృంగగిరి క్షేత్రంలో మనం చూసేటువంటి విషయం. ఇక విజయవాడ నుంచి నరసరావుపేట, నరసరావుపేట నుంచి ఉజ్జయిన్, ఉజ్జయిన్ నుంచి బొంబాయి, అక్కడి నుంచి ఢిల్లీ, ఇట్లా సంవత్సరంన్నర పాటు జరిగినటువంటి ఆ యాత్రలో అదృష్టంగా ఇట్లా ఉందట. ఇట్లా ఉంటూ ఉంటూ స్వామివారు మొత్తం విజయయాత్ర అంతా చేసి, అభినవ విద్యాతీర్థ స్వామివారు విజయయాత్ర అంతా చేసి చివరికి శ్రీశైలానికి వచ్చారట. శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చారట. శ్రీశైల మహాక్షేత్రానికి వస్తే బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయుల వారు కూడా అక్కడే స్వామివారి దగ్గర ఉన్నారట. అయితే తల్లిదండ్రులు ఈ తంగిరాల వెంకటేశ్వరావధాని గారు, తల్లిగారు ఇద్దరూ కూడా పిల్లవాడిని చూసి అప్పటికి సంవత్సరం దాటింది, పిల్లవాడు కదా పెద్ద కుమారుడు ఇంటికి అని చెప్పి చాలా మనసులో చాలా వ్యగ్రమయ్యి అభినవ విద్యాతీర్థ స్వామి వారికి పాదాలకు నమస్కారం చేసి, అయ్యా పిల్లవాడిని 4 రోజులు ఇంటికి తీసుకెళ్తాము, కొంచెం అనుమతి ఇవ్వండి అన్నారట. అయ్యయ్యో పాఠం ఇబ్బంది అవుతుంది, శిష్యుడు పాఠం చదువుకుంటున్నాడు అన్నారట. కానీ వారి కళ్ళల్లో ఒక రకమైనటువంటి కన్నీరు చూసి అభినవ విద్యాతీర్థ స్వామి వారు అమృత స్వరూపులు. వెంటనే అన్నారట, సరే మీ కోరిక ప్రకారం ఒక పని చేస్తాం, మేము ప్రస్తుతం శ్రీశైలంలో 3 రోజులు మకాంలో ఉంటాం, 4వ రోజు ఇక్కడి నుంచి మకాం మారుస్తాం కనుక మీరు శీఘ్రంగా పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఇంట్లో ఏం చేసుకుంటారో నాకు తెలియదు, 3 రోజులు గడిపి 4వ రోజు మా శిష్యుడు మాకు చేర్చాల్సిందే అన్నారట. ఈ గురువు దగ్గర నుంచి శిష్యుడిని విడదీసి తీసుకొని ఇంటికి తీసుకొచ్చారట. కానీ గురువుగారి దగ్గర నుంచి పక్కకు వచ్చిన తర్వాత శిష్యుడు మనసు లేదట, మౌనంగా ఉండేవారట, ఎవరితో మాట్లాడేవారు కాదుట. సంవత్సరం దాటిన తర్వాత గురువుగారు, తల్లిదండ్రులు, బంధువులు, తోబుట్టువులు అందరూ ఎదురైనా కూడా తృప్తిగా ఉండేవారు కాదుట. ఎప్పుడు 3 రోజులు అయిపోయి 4వ రోజు ఎప్పుడు వస్తుందా అని తదేకంగా రాత్రింబగళ్ళు దాని మీద ధ్యానం చేశారట. అంటే గురువును వదిలిపెట్టి ఉండలేనటువంటి ఒక నిశ్చలమైనటువంటి గురుభక్తి, అది బ్రహ్మచారిగానే వారు సాధించినటువంటి సాధన. ఇక్కడ భౌతికంగా గురువుకి తనకి దూరం కావడం ఇష్టం లేక తాను శ్రీశైలంలో ఉన్నట్టే మానసికంగా భావన చేస్తూ భౌతికంగా మాత్రమే ఇక్కడ ఉన్నట్టు గమనించి 4వ రోజు తెల్లవారుజామునే లేచి పదండి శ్రీశైలం వెళదామన్నారట. ఇట్లా గురువుగారితో అనుసంధానం ఇదంతా కూడా గురువుగారు గమనిస్తున్నారు. అభినవ విద్యాతీర్థ స్వామి వారు శిష్యుడిలో ఉండేటువంటి ఆ పాండిత్యము, శ్రద్ధ ఇదంతా ఎట్లా మార్చుకున్నారట, గురువుగారు వాత్సల్యంగా మార్చుకున్నారట. శిష్యవాత్సల్యం అనేది గురువుగారికి విపరీతంగా ఉండేది. తర్వాత పీఠారోహణ చేసిన తర్వాత కూడా ప్రతి సభలో చెప్పేవారట, మా శిష్యులు చాలా గొప్ప పండితులు అని చెప్పేవారట. శిష్యుల గురించి గురువుగారు పొంగిపోయి చెప్పేవారట. అంతేకాకుండా ఎవరైనా స్వామివారిని దర్శించడానికి వస్తే స్వాముల వారిని కూడా దర్శించి వెళ్ళండి అని చెప్పేవారట. వారి దగ్గరికి వెళ్తే వీరి దగ్గరికి వెళ్ళమనేవారట, వీరి దగ్గరికి వెళ్తే వారి దగ్గరికి వెళ్ళ, అంటే వారిద్దరికీ అవినాభావత్వం అనేటువంటిది మనం గమనించదగిన విషయం. ఇట్లా గడుస్తోంది. ఆ తర్వాత శృంగేరిలోనే స్వామివారు బ్రహ్మచారిగా ఉండి చదువుకుంటుంటే గొల్లపూడి గోపాలకృష్ణ శాస్త్రి గారి దగ్గర తర్కశాస్త్రంలో పై స్థాయి మహాపండితులు, వారిని గతంలో శృంగేరి జగద్గురువులు కాశీక్షేత్రానికి పంపించి గొల్లపూడి గోపాలకృష్ణ శాస్త్రి గారిని కాశీలో తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయించారు. వారిని ప్రత్యేకంగా శృంగేరికి పిలిచి స్వామివారికి న్యాయశాస్త్రంలో అడ్వాన్స్డ్ స్టడీ అంటారు, పైగా ఆధునికంగా ఉండేటువంటి అనేక వ్యాఖ్యానాలు పాఠం చెప్పడానికి ఉంటే వారికి శిష్యరికం చేస్తూ యథార్థంగా గురువుగారి దగ్గర ప్రధానమైన శిష్యుడిగా ఉంటూ ఈ తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం మాత్రం గొల్లపూడి వారి దగ్గర చదువుకునేవారట. అయితే గొల్లపూడి వారు కొన్నాళ్ళ తర్వాత గ్రహించేశారట, నేను వీరికి చెప్పదగింది ఏమీ లేదు, వీరి దగ్గర నేర్చుకోవాల్సిందే చాలా ఉందని గమనించి ఒకరోజు చెప్పారట, నాయన నువ్వు చాలా వేగంగా నేర్చుకుంటున్నావు, ఎన్నో సంవత్సరాలు పట్టవలసినటువంటిది కొన్ని వారాల్లోనే నువ్వు నేర్చుకోగలుగుతున్నావు, ఇక నీకు చెప్పడానికి నా దగ్గర విద్య లేదు అన్నారట. అటువంటి అఖండమైనటువంటి పాండిత్యము, అఖండమైనటువంటి ధారణాశక్తి ఇది ఉంది. ఇక విషయపాలన, సమయపాలన విషయంలో స్వామివారు బ్రహ్మచారిగానే చాలా గొప్పగా ఉండేవారట. ఏ సమయంలో ఏ పని చేయాలని తూచా తప్పకుండా చేసేవారట.
ఇక క్రమశిక్షణ ఎట్లా ఉండేదంటే వైయక్తికమైన క్రమశిక్షణ తనకి తాను నియమించుకునేవారట. ఒకసారి ఒక చిన్న సంఘటన జరిగిందట. చాలా రోజులైంది అక్కడికి వెళ్ళి శక్తి గణపతిని విద్యా గణపతిని చూసొద్దామని చెప్పి ఆ నృసింహవనంలో ఉండేటువంటి స్వామివారు ఆ నది తుంగా నది దాటి గణపతి గుడికి వచ్చి గణపతిని దర్శించి వెళ్ళారట. ఆ రోజు సాయంత్రం చంద్రమౌళీశ్వరారాధన జరిగే ముందు అభినవ విద్యాతీర్థ స్వామివారు బ్రహ్మచారిని అడిగారట, నాయన ఏం బ్రహ్మచారి ఏంటి నది దాటి వెళ్ళినట్టున్నారన్నారట. అంటే గురువుగారు కనిపెడుతూ ఉంటారండి. అంటే మనం ఏదో అనుకుంటాం, అక్కడికి వెళ్ళి వినయాన్ని ప్రదర్శిస్తే గురువుగారు మనని నమ్మరు. మన యొక్క వ్యవహారం ఏమిటో స్వామివారికి మనం లైన్లో ఉన్నప్పుడే అర్థమైపోతుంది. మనం ఎంత సదాచారంగా ఉన్నాం, ఎటువంటి భక్తితో వచ్చాం, కోరికలు ఏమన్నా మూట పట్టుకొని వచ్చామా, ఇక్కడి నుంచి ఏదన్నా సంగ్రహిద్దామన్నా, ఇవన్నీ వారికి తెలిసిపోతూ ఉంటాయి. శిష్యుల్ని అడిగారట, ఏం బ్రహ్మచారి వెళ్ళారా అని. అప్పుడు శాసనం చేశారట గురువుగారు, నా అనుమతి లేనిదే నువ్వు నది దాటడానికి వీలు లేదు. ఎందుకంటే బ్రహ్మచర్యంలో విద్యాధ్యయనం చేస్తున్నావు కనుక విద్యాభ్యాసం తీవ్రంగా జరగాలన్నారట. ఆ తర్వాత శిష్యుడికి అనుకూలమైన ప్రదేశం ఇవ్వాలని అక్కడ చిన్న స్వరంగంలాగా అండర్ గ్రౌండ్గా ఒకటి ధ్యానం చేసేటువంటి ఒక గుహ ఉండేదిట. ఆ గుహలో ఇతనికి ఏర్పాటు చేశారట, బ్రహ్మచారికి ఏర్పాటు చేస్తే చాలా సౌకర్యంగా ఉందని అక్కడే అనుష్ఠానం చేయడం మొదలుపెట్టారు. ఇట్లా ఉంటూ ఉండగా ఒక రోజున జరిగిన సంఘటన రాస్తున్నారండి వారి చరిత్రలో. ఎప్పుడూ ఎవరిని అడ్డుకోవడం కానీ, గురువుగారు జగద్గురువులు తనకి ఎక్కువగా సాన్నిహిత్యంగా ఉన్నారు కదా అని చెప్పి ఎక్కువ ఎచ్చుగా మాట్లాడడం కానీ చేసేవారు కాదుట. ఎవరైనా ఏదైనా పనిలో ఉంటే వారి పని తీరిన తర్వాతే తన పనిట. ఒకరోజు స్నానానికి వెళ్ళారట, లైన్ కట్టారు. ఏదో ఒకటే పంపు ఉందిట, ముగ్గురు లైన్ కట్టుకొని ఉన్నారట. ఈయన వెనక నలుగురు ఉన్నారట. ఉంటే ఆ ముగ్గురు స్నానం చేసిన తర్వాత వీరు బకెట్ పెట్టారట అక్కడికి. వెనక నుంచి ఒక ఆయన వచ్చి తాను స్నానం చేయాలనుకున్నారట, వీరు పక్కకు జరిగారట. ఇట్లా తన వెనక ఉండేటువంటి ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడు వారు స్నానం చేశారు. అంటే ఏమిటంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు విచక్షణ, వినయము, అనుకూలత అనేది ఉండాలి, తటస్థంగా ఉండాలి, స్థితప్రజ్ఞత్వం ఉండాలి. అంతేగాని సత్వగుణాన్ని వదిలిపెడితే విద్య రాదు. విద్యకి ప్రధానమైనటువంటిది ఏంటంటే సత్వగుణం ఉండాలి. ఆ సత్వగుణం లేని వాడికి విద్య రాదు. ఇది వారి జీవితంలో గమనించేటువంటి విషయం. సమయపాలన కానీ, ఇక బ్రహ్మచారిగా ఉన్నప్పుడే ఏకభుక్తం అనేది అలవాటు చేసుకున్నారట. మధ్యాహ్న సమయంలో గురువుగారు అభినవ విద్యాతీర్థ స్వామి వారు భిక్షావందనం అయిన తర్వాత అప్పుడు శిష్యుడిగా వీరు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు భోజనం చేసేవారట. మళ్ళీ రాత్రి ఏం తినేవారు కాదుట. ఒకే ఏకభుక్తం అనేటువంటి నియమాన్ని వారు పెట్టుకున్నారట. ఇక ఎప్పుడూ కూడా తనకి ఇది కావాలని కానీ ఇది లేదనేటువంటి వెగటు కానీ ఉండేది కాదుట. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టంలో నిలబడి తాను పూర్తిగా వాళ్ళకి సేవ చేసేవారట. ఆ పీఠంలో మఠంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారి దగ్గర కూర్చొని వారికి సేవ చేసి వారికి భోజనము, పలహారము, పండ్లు తెచ్చిచ్చేవారట. తనకు అనారోగ్యం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పేవారు కాదుట. ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు తీవ్రంగా జ్వరం వస్తే అభినవ విద్యాతీర్థ స్వామి వారు గమనించారట. గమనించి ఏర్పాట్లు చేసి వైద్య చికిత్స చేశారట. అంటే అర్థం ఏంటంటే తన స్వార్థం లేకుండా పరార్థం మాత్రమే బ్రహ్మచారిగా ఉన్నారు కనుకనే ఇప్పుడు విశ్వవిజేతగా, విశ్వగురువుగా స్వామివారు వెలుగొందుతున్నారు. అంటే జగత్తుని మొత్తం అనుగ్రహించడం అనేది జగద్గురువుల్లో ఉండేటువంటి శ్రేష్టత్వం. మనమంతా కూడా లక్షల మంది వెళ్ళిపోయిన సమయంలో మనం ఇంకా జీవించి ఉన్నామంటే కరోనా దాటిన తర్వాత అది కేవలం జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహమైనటువంటి రూపం. వారు చేసేటువంటి సాధన, వారు చేసే తపస్సుతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉన్నది. వారు ఎవరికైనా ఎక్కడైనా క్షామం ఏర్పడితే కూడా వారికి అనుష్ఠానం ద్వారా క్షామాన్ని నివారించినటువంటి సందర్భాలు కూడా మనం గమనించవచ్చు. శుశ్రూష చేయడంలో వారిని మించిన వారు లేరు అన్నారు. ఇట్లా జరుగుతూ ఉండగా బ్రహ్మచారిగా ఏకాంత శిష్యుడిగా ఉండేవారట. స్వామివారు ఏకాంత శిష్యుడిగా ఉండేవారట. 1974 సంవత్సరంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రులు అనేది శృంగేరి క్షేత్రంలో కన్నుల పండగగా జరిగేటువంటి కార్యక్రమం. అక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని అభినవ విద్యాతీర్థ స్వామివారు శారదా మందిరంలో అమ్మవారికి అర్చన చేస్తుంటే అమ్మవారి యొక్క సంకల్పం కలిగిందట. అమ్మవారు సూచించిందట, మీ దగ్గర బ్రహ్మచారిగా ఉన్నటువంటి సీతారామాంజనేయులకి సన్యాసాశ్రమం ఇచ్చి ఉత్తరాధికారిగా నిర్ణయించమని అమ్మవారు ఆదేశం వచ్చిందట. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అమ్మవారితో, శారదామాతతో స్వయంగా నిత్యము కూడా మాట్లాడగలిగినటువంటి చైతన్యం ఉన్నటువంటి వారే జగద్గురువులు. భారతీతీర్థ స్వామివారు మొత్తము అందరూ జగద్గురువులు కూడా అమ్మవారితో అధిష్టానాల్లో ఉండే పూర్వ ఆచార్యులతో కూడా మాట్లాడగలిగినటువంటి జ్ఞానము వారికి ఉంది, అనుష్ఠాన బలం అన్నమాట. 1974లో
అయితే వెంటనే తల్లిదండ్రులను పిలిపించారట. నరసరావుపేటలో ఉండేటువంటి తల్లిదండ్రులను పిలిపించి ప్రేమపూర్వకంగా స్వామివారు పిలిచి మాట్లాడారట. మా బ్రహ్మచారికి మేము పాఠం చెప్తూ వచ్చాం, అమ్మవారి ఆజ్ఞ అయింది, త్వరలో శారదాదేవి యొక్క ఆజ్ఞ ప్రకారం త్వరలో సీతారామాంజనేయులకి మీ కుమారుడికి సన్యాసాశ్రమాన్ని ఇవ్వదలుచుకున్నాము అని చెప్పారట. అయితే ఇక్కడ నిర్ణయం ఏమిటి? తల్లిదండ్రుల యొక్క అనుమతి లేనిది సన్యాసం తీసుకోకూడదు. బ్రహ్మచర్యం నుంచి ఆశ్రమంలోకి వెళ్ళేవారు తీసుకోకూడదు. ఇక వాళ్ళ గృహస్థు అయి ఉంటే భార్య అనుమతి లేకుండా సన్యాసం తీసుకోకూడదు. ఒకవేళ భార్య వెళ్ళిపోయినా కొడుకు అనుమతి లేనిదే సన్యాసం తీసుకోకూడదు. ఇవన్నీ కూడా ఒక పద్ధతి, సంప్రదాయం శివపురాణంలో ఉంది. ఇదంతా కూడా వివరాలు. బ్రహ్మచారిగా ఉంటే ముఖ్యంగా తల్లి అనుమతి, తర్వాత తండ్రి అనుమతి కావాలి. గృహస్థుగా ఉంటే భార్య అనుమతి కావాలి, ఆ తర్వాత పుత్రుడు యొక్క అనుమతి కావాలి. ఇట్లా అనుమతి లేకుండా సన్యాసం తీసుకుంటే ఆ సన్యాసం చెల్లదని కూడా శాస్త్రం చెబుతోంది. ఏదో భార్య మీద కోపంతోనో, సమాజం మీద కోపంతోనో, ఎవరి మీదో కోపంతో తీసుకుంటే వాళ్ళు మళ్ళీ వంట చేసుకొని బతుకుతున్నారు. ఇప్పుడు మనం చాలామంది తీసుకోవడం చూస్తున్నాం. స్టవ్ పెట్టుకొని వండుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే పరిపూర్ణ వైరాగ్యం లేకుండా ఆశ్రమం తీసుకుంటే ఆ ఆశ్రమం ఫలించదు. ఆ ఆశ్రమం అవతల వాళ్ళని తిట్టడానికి మాత్రమే పనికొస్తుంది, జ్ఞానవృద్ధి కాదు. ఇట్లా 1974 సంవత్సరంలో చెప్పారట. అమ్మవారి యొక్క ఆజ్ఞ అయిందంటే అప్పుడు చాలా ఆనందభరితులయ్యారట. ఎవరు? వెంకటేశ్వరావధాని గారు. ఎందుకంటే తన కుమారుడు జగద్గురువు కాబోతున్నాడని. అయితే తల్లి మాత్రం కొంచెం బాధపడిందట, పెద్ద కొడుకు కదా ఇంటికి. అప్పుడు వెంటనే స్వామివారి ఈ విషయాన్ని గమనించి అభినవ విద్యాతీర్థ స్వామివారు చెప్పారట, అమ్మా ఏం బాధపడవద్దు, మీకు రెండవ కుమారుడు ఉన్నాడు కదా దక్షిణామూర్తి గారు, అతను దక్షిణామూర్తి సర్వము మిమ్మల్ని పోషిస్తాడు, మీకు అనుకూలంగా ఉంటాడని. వారే ఇప్పుడు మనకి శృంగేరిలో జగద్గురువులకి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి తంగిరాల దక్షిణామూర్తి శాస్త్రి గారు. అంటే వారి యొక్క అనుగ్రహం, గురువు గారి యొక్క అనుగ్రహం, మిమ్మల్ని చక్కగా వారు చూసుకుంటారు, ఈ వీరిని నాకు ఇచ్చేయండి అన్నారట. ఈ రకంగా నవరాత్రి ఉత్సవాలు అయిపోయినాయి. ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆజ్ఞని ప్రకటించి స్వామివారు శిష్య స్వీకారానికి నిర్ణయించారు. 1974 సంవత్సరం నవంబర్ 11వ తేదీన జరుగుతుందని అప్పుడే చెప్పారట. ఏది? నవరాత్రులు అంటే సెప్టెంబర్లో జరిగినటువంటి నవరాత్రుల్లో స్వామివారు దర్బార్లో సందర్భంలో అందరికీ తెలిసేటట్టుగా ప్రకటించారట. నవంబర్ 11వ తేదీ మొత్తం ప్రపంచంలో అనేక దేశాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా, లక్షలాది భక్తులు ఈ దివ్యమైనటువంటి శుభముహూర్తం కోసం ఎదురు చూశారటండి 1974 సంవత్సరంలో. ఇక్కడ గొప్పతనం ఏంటంటే బ్రహ్మచారిగా ఉన్న సందర్భంలో దీర్ఘకాలం 8 సంవత్సరాల పాటు బ్రహ్మచారిగా జగద్గురువులకు సేవ చేశారు. రాత్రింబగళ్ళు నిద్రాహారాన్ని కూడా పరిమితం చేసుకొని జగద్గురువులకి సేవ చేసినటువంటి తంగిరాల ఆంజనేయ శర్మ గారికి, సీతారామాంజనేయ శర్మ గారికి ఇక్కడ ఆశ్రమ స్వీకారం అనేది 8 సంవత్సరాలు పరీక్షించారు. ఆ తర్వాత అమ్మవారి ఆదేశంతో చేశారట. ఇది 1974 సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఆనందనామ సంవత్సరం. అది ఖరనామ సంవత్సరంలో వారు జన్మించారు. ఆనందనామ సంవత్సరంలో వారికి సన్యాసాశ్రీకం. అయితే సన్యాసాశ్రమ స్వీకారం నవంబర్ 11వ తేదీ అయితే 10వ తేదీ నాడు, అంటే ముందు రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తారు. అంటే బ్రహ్మచారిగా ఉన్నటువంటి వారికి ఈ జన్మ నుంచి ఇంకొక జన్మ వస్తున్నట్టుగా వారికి విరజాహోమం చేయడం, ఆత్మశ్రాద్ధ సమర్పణ ఇటువంటివి ఉంటాయి. అంటే తాను ఈ జన్మని దాటి ఇంకొక జన్మలోకి వెళుతున్నారని. దానికి సన్యాసాశ్రమ పూర్వరంగము అంటారు. సన్యాసాశ్రమానికి సంబంధించిన మనం విధుశేఖర భారతీ స్వామి వారిది మనం చూసాం. ఆ రోజు ఆనందనామ సంవత్సరంట. సర్వాంగంగా కార్యక్రమాలన్నీ ప్రారంభమైనట. గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ పూర్వ ఆచార్యుల యొక్క అధిష్టాన ప్రదేశంలో గురువుగారు కూర్చోబెట్టారట. అక్కడ సన్యాసాశ్రమం అనేది ప్రారంభమైందన్నారు. 1974 నవంబర్ 11వ తేదీ తెల్లవారగానే సంధ్యా సమయం, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్వామివారు తుంగా నదిలో స్నానం చేసి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వారు వెంటనే చివరిసారి సంధ్యావందనం చేశారటండి ఆ రోజు. ఎందుకంటే ఆశ్రమ స్వీకారం చేస్తే గాయత్రీ మంత్రం వేరుగా మారుతుంది, వారికి ప్రణవ మంత్రమే ఉంటుంది. చివరిసారిగా సంధ్యావందనం చేసి గాయత్రీ మంత్రం చేసి ఆ తర్వాత పురుష సూక్త హోమం చేసి విరజా హోమం కూడా చేసి తుంగానదిలో మరొక్కసారి స్నానం చేసి నడుములోతు నీళ్లల్లో నిలబడ్డారట. ఆశ్రమ స్వీకారానికి సంబంధించింది. తుంగానదిలో నడుములోతు నీళ్లలో నిలబడితే అప్పుడు గురువుగారు శిష్యవాత్సల్యంతో శిష్యుడి దగ్గరకు వచ్చి ప్రణవోపదేశం, చెవులో ప్రణవోపదేశం చేసి మహావాక్యాన్ని కూడా ఉపదేశించారు. అంటే మన దక్షిణామ్నాయ పీఠానికి సంబంధించిన మహావాక్యం ఉంది. 4 వేదాల్లో ఉండే 4 మహావాక్యాలు ఉన్నాయి కదా. 4 వాక్యాల్లో దక్షిణామ్నాయ పీఠానికి సంబంధించినటువంటి మహావాక్యాన్ని శిష్యులకి
తురియాశ్రమ స్వీకారం, సన్యాసాశ్రమం తీసుకుంటున్నటువంటి బ్రహ్మచారికి ఆశ్రమాన్ని ఇస్తూ, కాషాయ వస్త్రాలను ఇస్తూ, శిఖని కూడా తొలగించి, యజ్ఞోపవీతాన్ని మొలతాడిని కూడా తొలగించి వేసి, ఆ గురువు శిష్యుడికి ఎదురుగా వస్తే వారికి వస్త్ర సమర్పణ చేసి, ఆ తర్వాత మహావాక్యోపదేశం చేసి భారతీ తీర్థ అనేటువంటి ఆశ్రమనామాన్ని ఇచ్చారు. ఆశ్రమనామం, పూర్వనామము పూర్వ గోత్రం వెళ్ళిపోతుంది, గోత్రం ఉండదు, సూత్రం ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. గోత్రం సూత్రం ఉంటే అది సన్యాసం కాదు, వేషమే అవుతుంది. కనుక గోత్రము సూత్రం వెళ్ళిపోయి భారతీ తీర్థం అనేటువంటి ఆశ్రమ నామము, ప్రణవ పట్టము అన్నారు, మహావాక్యోపదేశం చేశారు. ఆ తర్వాత నెత్తి మీద, శిరస్సు మీద సాలగ్రామను ఉంచి పురుష సూక్తంతో అభిషేకం చేస్తారు గురువుగారు. అప్పుడే హస్తమస్తక సంయోగం జరుగుతుంది. ఎప్పుడైతే హస్తమస్తక సంయోగం జరుగుతుందో వీరిలో ఉండేటువంటి తేజస్సు వారికి విభాగం అవుతుంది. మా తండ్రి గారు ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ చెప్పేవారు, దక్షిణాంనాయ శృంగేరి జగద్గురు పీఠంలో 2 మూర్తులు ఉంటాయి, ఒకటి శారదామూర్తి, ఒకటి శంకరులు. ఈ శారదా శంకర్లు ఉన్నటువంటి యతీశ్వరులు ఎవరైతే ఉంటారో పీఠాధిపతి వారిలో ఉంటారట. ఎప్పుడైతే ఉత్తరాధికారిని నిర్ణయిస్తారో అప్పుడు శారద అక్కడ ఉండిపోయి శంకరులుగా ఉత్తరాధికారిగా ఉంటారట. అంటే ఇప్పుడు మనం భావన చేయవలసింది, స్థిరంగా భారతీ తీర్థస్వామి వారు పరిపూర్ణ భారతీ స్వరూపంగా శృంగగిరి క్షేత్రంలో ఉంటే, విజయయాత్రలుగా బయటకు వస్తున్నటువంటి శంకర స్వరూపులే మనకి విధుశేఖర భారతీ స్వామి వారు 2 రూపాలుగా మారతారట. ఒకరే ఉండి ఒకరు 2గా మారతారు. ఇది అక్కడ ఉండేటువంటి వైభవం. ఇక్కడ స్వామివారి దగ్గర అందరికీ చెప్పారట, ఈ రోజు నుంచి స్వాముల వారు అని పిలవారు. వారు కూడా అట్లా పిలిచేవారట. తమాషా ఏంటంటే శిష్యుల్ని బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బ్రహ్మచారి అని పిలుస్తారట, తర్వాత స్వాములు అని పిలవటం అనేది ఉంది. ఇంకో గొప్పతనం ఏంటంటే, శృంగేరి పరంపరలో మనం చూసినప్పుడు 10వ జగద్గురువు పేరు విద్యాతీర్థ స్వామివారు. వీరినే విద్యాశంకర్లు అని మనం పిలుస్తాం. విద్యాశంకర్లు 10వ జగద్గురువు. ఇక్కడ మనకి 35వ జగద్గురు ఎవరు? అభినవ విద్యాతీర్థ స్వామివారు. అక్కడ 10వ జగద్గురు విద్యాతీర్థ స్వామివారు, ఇక్కడ 35వ జగద్గురు అభినవ విద్యాతీర్థ స్వామివారు. ఆ విద్యాతీర్థ స్వామివారి శిష్యుల పేరు భారతీ తీర్థస్వామివారు. మళ్ళీ విద్యాతీర్థులే మరి అభినవ విద్యాతీర్థులైతే వారి శిష్యులు అక్కడ భారతీ తీర్థ అయితే మళ్ళీ 36వ జగద్గురు భారతీ తీర్థులయ్యారు. ఇది పరంపరలో ఉండేటువంటి విషయం. మళ్ళీ ఇంకొక చోట లేదు. మామూలుగా నృసింహభారతి, చంద్రశేఖర భారతి అనే పేర్లు మళ్ళీ ఆవృతం అవుతాయి చిన్న చిన్న తేడాతో. కానీ భారతీ తీర్థ అనేటువంటి పేరు, ఆ యోగపట్టం అనేటువంటి పేరు 10వ జగద్గురువుగా, తర్వాత 35వ జగద్గురువుగా వచ్చింది. ఇక ఇంకొక గొప్పతనం ఏంటంటే, భారతీ తీర్థస్వామి వారు ప్రజ్ఞాపాఠం ఎటువంటిదంటే, వారికి చంద్రశేఖర భారతీ స్వామి వారు బ్రహ్మణ్యమూర్తి కదా, చంద్రశేఖర భారతీ స్వామి వారంటే చాలా ఇదిగా ఉందిట. ఎందుకంటే వారు సమాధిగతులై జలంలో ఉండి అట్లా వెళ్ళిపోయారు. మహాబ్రహ్మణ్యమూర్తి అంటే విదేహ కైవల్యం పొందినటువంటి వారు కనుక వారి పేరు ఉత్తరాధికారికి పెట్టాలని నిర్ణయించారట. అయితే గురువుగారి పేరు కానీ పరమ గురువు పేరు కానీ ఉచ్చరించకూడదు, మా గురువుగారే అనాలి. కానీ వారి పరమ గురువు గురించి వారికి ఉండే ప్రేమ ఉంది కదా, ఆ చంద్రశేఖర భారతి అనేటువంటి పేరుని మహాజ్ఞాన సంపన్నులు పండితులు కనుక విధుశేఖర భారతి అనేటువంటి పేరుగా మార్చారు. అంటే చంద్రశేఖర భారతి అనేటువంటి పేరుకి చంద్రుడికి విధు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రశేఖర భారతిని విధుశేఖర భారతిగా మార్చారంటే తమ యొక్క పూర్వ గురువు యొక్క పేరు శిష్యుడికి పెట్టాలని కోరిక ఉండి ఆ కోరిక తీర్చుకోవడానికి పర్యాయపదంగా పెట్టుకొని మళ్ళీ లోకంలో ఎవరైనా ఇంకో అర్థాలు చెప్తారేమో అని ఆశ్రమ స్వీకారం చేసిన రోజు సాయంత్రం ప్రకటించారు, కొత్త అర్థాలు చెప్పకండి, ఇది మా పరమ గురువుల యొక్క పేరు, వారి పేరు నేను ఉచ్చరించకూడదు కనుక మేము వారికి ఈ పేరు పెట్టుకున్నామన్నారంటే పూర్వ గురువుల పట్ల ఉండేటువంటి గంభీరమైనటువంటి ప్రేమ, గౌరవం. అటువంటి గౌరవం మనం ఇంకా ఇతరత్రా ఏ పీఠంలో కూడా చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయాన్ని ప్రధానంగా గమనించండి, చాలా తెలుగు రాష్ట్రాల్లో కనబడేటువంటివి కొన్ని మఠాలు, కానీ జగద్గురు పీఠం ఇది. పీఠం వేరు మఠం వేరు, గుర్తుపెట్టుకోండి. మనం లోకంలో చెప్పుకునే చోట బలాని మఠము అని చెప్తూ ఉంటారు. మఠము పీఠము కాదు, పీఠం మఠం కాదు. ఇప్పుడు మనకున్నది ఇది మఠము, కానీ శృంగేరిలో ఉండేది పీఠం, అది గుర్తుపెట్టుకోండి. శృంగేరిలో ఉండేది పీఠము, ఇది మఠము. కనుక ఇతరత్రా ఎక్కడన్నా మఠం అని కనబడితే అది మఠం మాత్రమే కానీ అది పీఠం కాదు. ఇది పరిపూర్ణంగా మనసులో పెట్టుకోండి. దక్షిణ భారతదేశం మొత్తానికి ఏకైక గురువు శృంగగిరి పీఠంలో ఉండేటువంటి జగద్గురువు, వారే
శంకర భగవత్పాదులు దక్షిణ భారతదేశంలో శంకర భగవత్పాదులు వారే శంకర సాక్షాత్ భారతీ తీర్థ రూపిణ. ఆయన భారతీ తీర్థుల వారే శంకరాచార్యుల వారు గమనించవచ్చు. స్వామివారు ఇక్కడ తమాషా ఏంటంటే స్వామివారు పీఠ సన్యాసం ఇవ్వడానికి పిలిచినప్పుడు బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయ వారిని పిలిచారట. ఒక పూట 2 గంటలు స్వామివారి గురించి చెప్పడం చాలా కష్టం అండి. 75వ జయంతి ప్రారంభమైనప్పుడు స్వామివారు విజయవాడలో రామనామ క్షేత్రంలో 10 రోజుల పాటు మీరు భారతీ తీర్థ వైభవం చెప్పాలని ఆదేశించారు. 20 గంటలు భారతీ తీర్థ స్వామివారి గురించే 20 గంటలు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అనంతపురంలో స్వామివారు కలిసినప్పుడు అక్కడ విజయవాడ ధర్మాధికారి గారు మా దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉందండి, ఆంజనేయ స్వామి గుడిలో ఏం చెప్పించమంటారు అన్నారు. నేను అక్కడే ఉన్నా. మల్లాది వారితో మళ్ళీ ఇంకో వారం రోజులు చెప్పించండి, ఇంకేదో మిగిలినట్టుంది అన్నారు. అంటే సుమారు 50 గంటలు స్వామివారి గురించి గత సంవత్సర కాలంగా ఒక 50 గంటలు స్వామివారి గురించి చెప్పేటువంటి అదృష్టం కలిగింది. ఇది కేవలం జగద్గురువుల యొక్క అపార కరుణ. ఏదో మనకి 2 గంటల సమయం కనుక అందుట్లో చూడండి, ఈరోజు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే భారతీ తీర్థ స్వామివారి 75వ వర్ధంతి సందర్భంగా నిన్నటిదాకా తాపంతో ఉన్న మనం అందరం కూడా ఈరోజు చక్కగా చల్లటి వాతావరణంలో ఉన్నాం. జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం అంటే ఇట్లా ఉంటుంది. ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసి క్షామాన్ని పోగొట్టారన్నారు. అటువంటిది భారతీ తీర్థ స్వామివారు ఈరోజు హైదరాబాద్కి ఇంతటి చక్కటి వాతావరణం కలిగించారంటే కేవలం గురు కటాక్షము. గురువు నమ్మిన వారికి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం గురువు ద్వారానే భగవంతుడిని దర్శించాలి. ఇది శాస్త్ర మర్యాద. ఈ రకంగా 1974వ సంవత్సరంలో సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత స్వామివారు వారి గురువు గారు అభినవ విద్యాతీర్థ స్వామివారి యొక్క షష్ఠిపూర్తి ఉత్సవం చేయవలసి వచ్చింది. 1977వ సంవత్సరం చాలా ఘనంగా జరిగింది. ఇది మద్రాసు రాష్ట్రంలో ఇప్పటికి కూడా తలుచుకుంటారండి. 1977లో జరిగినటువంటి ఆ గురువుగారి యొక్క మహాసన్నిధానం వారు, అప్పటి మహాసన్నిధానం వారి అభినవ విద్యాతీర్థ స్వామి వారి షష్ఠిపూర్తి మహోత్సవము మెడ్రాసు రాష్ట్రంలో స్వయంగా భారతీ తీర్థ స్వామి వారు ఎదురుగా కూర్చొని దగ్గరుండి 1 రోజుల ముందు అక్కడికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి కార్యక్రమం జరిగారు. ఇదే మనం ఇప్పుడు మళ్ళీ పరంపరలో మహాసన్నిధానం వారికి సన్నిధానం వారు చేస్తున్నటువంటి ఉత్సవం మనం చూస్తున్నాం. అంటే గురువుల పట్ల అనన్యమైనటువంటి భక్తి తూచా తప్పకుండా చెయ్యాలి అనేటువంటి విషయంలో గురువుగారు కోరుకోరు. గురువుగారికి ఏమీ పట్టదు. ఈరోజు చూడండి, ఆహ్నిక దర్శనం చూస్తుంటే ఆనందం అనిపించింది. వారు ఏమీ పట్టకుండా జపం చేసుకుంటూ కూర్చున్నారు. 70 ఏళ్ళు దాటిన తర్వాత నేను ఇంకా ఎక్కడా మాట్లాడను అన్నటువంటి వ్యక్తి జపం చేసుకుంటూ బలవంతంగా శిష్యుల యొక్క కోరిక ప్రకారం వేల మంది అక్కడ స్వామివారిని చూడాలని కూర్చుంటే ఉదయం ఆహ్నిక దర్శనం ఇస్తే చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, స్క్రీన్ మీద చూసామండి, స్వామివారిని చూసే అవకాశం లేకపోయిందని. ఎందుకంటే అంత జనం భారతదేశం మొత్తం నుంచి వచ్చారట. ఇంకో గొప్పతనం ఏంటంటే దక్షిణ భారతదేశానికి సంబంధించిన దాక్షిణాత్య పీఠం అయినప్పటికీ కూడా ఉత్తర భారతదేశంలో భారతీ తీర్థ స్వామివారంటే సాక్షాత్తు శంకర భగవత్పాదులుగానే పూజిస్తారు. మొన్న కాశీక్షేత్రానికి వెళితే 3-4 రోజులు అక్కడ ఉంటే వాళ్ళు చెప్తున్నారు, భారతీ తీర్థ స్వామివారు ఆ రోజుల్లో కాశీక్షేత్రానికి వచ్చి పండితుల దగ్గర కూర్చొని, కాశీ పండితులు అంటే చాలా గొప్పవాళ్ళు, గట్టిగా వాదించేటువంటి సమర్థత ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళు పాదాక్రాంతులయ్యారట. మొట్టమొదటిసారి స్వామివారు కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు మహామహా పండితులు, కాశీ పండితులు, పూర్వకాలంలో ఒక మాట ఉండేది, కాశీకి వెళ్ళి సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే చెల్లేది. కాశీ పండితులు సర్టిఫై చేయాలి, ఆథరైజ్ చేస్తేనే వారికి సన్మానం చేసేవాళ్ళు జమీందారులు. ఆ రోజుల్లో ఎవరైనా వచ్చి అయ్యా నేను పండితుడినంటే మీరు కాదు, కాశీకి వెళ్ళి సర్టిఫికెట్ తెచ్చుకోమనేవాళ్ళు. అటువంటి కాశీ పండితులు మొత్తం కూడా పాదాక్రాంతులై నమస్కరించారండి. అది ఇప్పటికి కూడా ఫోటోలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అంటే విద్వత్పీఠము, రాజపీఠము, విద్వత్పీఠము, అనుగ్రహపీఠము. కొంతమంది ఒక ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య, కావాల్సినంత సంపద ఉంది అని. సంపద వారు కోరుకుంటారా? అలా సంపద వారిని కోరి సంపద వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. వద్దన్నా కూడా వస్తుంది. స్వామివారు ఏం చెప్తారు, మాకు ధనంతో అవసరం లేదు, ధర్మం కావాలి, ధర్మం ఇవ్వండి, ధర్మాన్ని ఆచరించండి, ధర్మో రక్షతి రక్షిత, సదాచారాన్ని నిలబెట్టుకోండి, వైదికమైనటువంటి కార్యక్రమాల మీద విశ్వాసం పెట్టుకోండి, సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోండి, ఇదే చెప్తూ ఉంటారు. ఇట్లా 1977లో మద్రాసులో స్వామివారు షష్ఠ్యబ్ది మహోత్సవం చేస్తే మహాసన్నిధానం వారికి ఆ సందర్భంలో స్వామివారు అభినవ విద్యాతీర్థ స్వామివారు శిష్యుల గురించి చెప్పారట. శాస్త్ర పండిత సభల్లో మా శిష్యులు సన్నిధానం వారి లాంటి పండితుణ్ణి నేను మళ్ళీ ఎక్కడా లోకంలో చూడలేదు అన్నారట. శిష్యవాత్సల్యంతో చెప్పిన మాట.
ఇంతేకాకుండా ముముక్షువు కావాలన్నారట. ఇందాక చెప్పడం మర్చిపోయాను. స్వామివారికి సన్యాసం ఇస్తానని బ్రహ్మచారిగా ఉంటే ఏకాంతంలో పిలిచి, నాయనా అమ్మవారి యొక్క అనుగ్రహం జరిగింది, నీకు సన్యాసాశ్రమం ఇస్తాను అంటే, గురువుగారు ఉత్తరాధికారిగా ఇస్తానంటే కాళ్ళ మీద నమస్కారం చేసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారట. నేను కేవలము శాస్త్రాధ్యయనం దగ్గరికి వచ్చాను, ఈ పీఠాన్ని నేను మొయ్యలేను అన్నారట. అంటే వైరాగ్య భావం. ఎప్పుడెప్పుడు పీఠం వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళని మనం వింటూ ఉంటాం కొన్ని చోట్ల. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా అన్నాడు. ఒక ఆయన అయితే అడిగట్టు కూడా ఒక పీఠంలో, ఇంకా ఇంకా నువ్వేనా, నాకెప్పుడు వస్తుందని. కానీ ఇక్కడ చూడండి, శిష్యులు గురువుగారి దగ్గరికి వెళ్ళి పాదాక్రాంతలై నమస్కరించి, స్వామి ఇది నా లక్ష్యం ఇది కాదు, కేవలము శాస్త్రాధ్యయనంకే మీ దగ్గరికి వచ్చాను అంటే, కాదు కాదు, నీలో ఉన్న వైరాగ్యమే నీకు ఈ పీఠానికి ప్రధానం కనుక నీకు అఖండమైనటువంటి వైరాగ్యం వృద్ధి అవుతుందన్నారట. ఇట్లా శిష్య స్వీకారం చేసిన తర్వాత గురువుగారు కొద్ది రోజుల తర్వాత వారు జరీ వస్త్రాన్ని వదిలారు. అదే సమయానికి ఇదే స్వామివారు కూడా జరీ వస్త్రం వదలడం జరిగింది. ఇక అనేకమైనటువంటి మహిమలు స్వామివారి సందర్భంలో వారి యొక్క పాండిత్య వైభవం కూడా చెప్పబడింది. బెంగళూరులో 1987వ సంవత్సరంలో స్వామివారు మహాసన్నిధానం వారు సంభాషణ చేస్తున్నారు. ఆశీస్ సంభాషణ చేస్తూ ఈ మధ్యనే మద్రాసులో ఉన్నప్పుడు చాలామంది పత్రికా విలేకరులు ఇచ్చినటువంటి ప్రశ్న ఇందాక చెప్పా కదా, ఇక్కడ పత్రికా విలేకరులు అడిగితే ఎక్కడో ఉన్న సన్నిధానం వారికి మహాసన్నిధానం వారికి ఏకరూపంగా జరిగినటువంటి సందర్భం కూడా వివరించడం జరిగింది. ఇక ఇంకొక అద్భుతమైన చెప్పారు. సన్నిధానం వారు బెంగళూరులో ఉన్నారు, మహాసన్నిధానం వారు శృంగేరిలో ఉన్నారు. ఒక పాఠశాల వారు వచ్చి, వేద పాఠశాల వారు వచ్చి, అయ్యా మా పాఠశాల కొంచెం జీర్ణోద్ధారణం చేద్దాం అనుకుంటున్నాము, మేమేదో మీకు మిమ్మల్ని అభ్యర్థించి మీ దగ్గర మంత్రాక్షితలు తీసుకెళ్దాం అని వచ్చామంటే, స్వామివారు అన్నారట, మేము మీకు ఇంత 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 సొమ్ముని, ఇంత ధనాన్ని మీకు జీర్ణోద్ధరణ కోసం ఇస్తామని ప్రకటించారట. అదే సమయానికి ఈ పాఠశాల వారు అదే సమయానికి శృంగగిరి క్షేత్రంలో మహాసన్నిధానం వారిని కలిస్తే వారు కూడా ఇదే అమౌంట్ చెప్పారట. వీరిక్కడ ఏదైతే ప్రకటించారో వారు అక్కడే ప్రకటించారట. అయితే మీరు ఏమన్నా అనొచ్చు, శిష్యులు ఏదన్నా ఫోన్లలో సంభాషణ చేశారని. గురువుగారికి ఆ అలవాట్లు లేవు. గురువుగారి యొక్క యాత్రల్లో ఉండే విశేషాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. వారు అద్దం చూడరు, ఫోను మాట్లాడరు, అద్దం చూసుకోరు. వారు సన్యాసాశ్రమం తీసుకున్న రోజు నుంచి దర్పణం చూడరు, అంత నియమంగా ఉంటారు. ఇంకో గమనించండి, దండలు వేసుకోరు. మనం ఇతరత్రా చూస్తుంటాం, పెద్ద పెద్ద గజమాలలు వేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరైనా తెస్తుంటే ఫోటోలు తీస్తుంటే కూడా ఆగుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. పరిపూర్ణ వైరాగ్యం కనబడేటువంటి ఏకైక పీఠం జగద్గురు దక్షిణాంనాయ శృంగేరి పీఠం. వైరాగ్యమే, ఎవరేం తెచ్చినా కూడా ముట్టుకొని వదిలేయటమే. నేను కళ్ళారా చూసినటువంటి అద్భుత సన్నివేశం చెప్తాను. సప్తతి మహోత్సవం సందర్భంలో గుంటూరు నుంచి ధర్మాధికారి వచ్చి స్వామివారికి నవరత్న మాలికను తెచ్చి, పెద్ద మాలిక బంగారం నవరత్నాలతో పోలినటువంటి పెద్ద మాల తెచ్చి స్వామివారికి సప్తతి సందర్భంగా సమర్పించాలనుకున్నారు. వేదిక మీద అందరూ చూస్తూనే ఉన్నాం. స్వామివారు దాన్ని అట్లా ముట్టుకొని శంకరాచార్య స్వామివారికి వేయించారు. అంటే భూషణాలు అనేవి జ్ఞానభూషణమే తప్పించి ఆభరణాల రూపంలో వారు ఎప్పుడూ కోరుకోరు. ఇంకొకటి విషయాన్ని స్వయంగా అనుభూతిపూర్వకంగా గమనించండి. శరన్నవరాత్రుల్లో శృంగేరి క్షేత్రానికి వెళ్ళండి. రోజు రాత్రిపూట దర్బార్ జరుగుతుంది. దర్బార్ జరిగినప్పుడు యథార్థమైన వైరాగ్యాన్ని స్వయంగా మనం అక్కడ చూడవచ్చు. పూర్వంలో విద్యారణ్య స్వామి వారి సమయంలో దీన్ని రాజపీఠంగా మార్చారు. రాజలాంఛనాలు ఇతరత్ర భారతదేశంలో ఏ పీఠానికి కూడా రాజలాంఛనాలు లేవు. తర్వాత డబ్బులున్న వాళ్ళు ఏదన్నా ఎవరినన్నా సంపన్నులైన వాళ్ళని పిలిచి కిరీటాలు భుజకీర్తులు చేయించుకున్నారు. కానీ యథార్థంగా రాజపీఠంగా విజయనగర చక్రవర్తులు ఇచ్చినటువంటి ఆభరణాలు భూషణాలు ఉన్నాయి. కిరీటము, మణిహారము, బంగారు అంగి, నవరత్నమాల, జపమాల కూడా బంగారు మాల ఉంటుంది. ఇవన్నీ కూడా రాజపీఠానికి విద్యారణ్య స్వామి వారి నుంచి వచ్చింది, అంతకు పూర్వం లేదు. అయితే దర్బారు సమయంలో, నవరాత్రి దర్బారు సమయంలో స్వామివారు ఆ దేవాలయంలో నుంచి సర్వాభరణ భూషితులై కిరీటాన్ని బంగారు అంగి పెట్టుకొని వచ్చి ఆ రథానికి ఎదురుగా వెళ్ళి ఆ తర్వాత వ్యాఖ్యాన సింహాసనంలో కూర్చుంటారు. కూర్చున్నంతసేపు, దర్బారు జరిగినంతసేపు స్వామివారు అఖండమైనటువంటి ఆభరణాలతో వజ్రవైడూర్యాలతో వెలిగిపొందు శారదామ్మవారి లాగా కనబడతారు. మళ్ళీ వారు ఒక్కసారి మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి ఆభరణాలు కిరీటం అన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ బయటకు వస్తారు. బయటకు వచ్చేటప్పుడు శంకరాచార్యులు వారుగా, లోపలికి వెళ్ళేటప్పుడు శారదామూర్తిగా వెళ్తారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ వారిలో చిన్న తేడా కూడా ఉండదు. అంటే అర్థం ఏంటంటే
వైరాగ్యం అనేది వారి యొక్క జీవన విధానం. శృంగగిరి క్షేత్రంలో ఇంకో గొప్పతనం ఏంటంటే జీవకారుణ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కష్టం చెప్పుకున్నప్పుడు వారు వినే పద్ధతి చూడండి. కరుణారసంతో వింటారు, దయార్ద్రమైనటువంటి హృదయంతో వింటారు, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. ఆ హృదయంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది వచ్చి వాళ్ళ వాళ్ళ కష్టాలు చెప్తుంటారు. నిజంగా మనం గనక అటువంటి పరిస్థితిలో ఉంటే పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే అనేకమైన కష్టాలు, ఒకటి కాదు రెండు కాదు, ఆరోగ్య సమస్యలు, ఐశ్వర్య సమస్యలు, భోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు ఎన్ని చెప్పినా చివరి వరకు కూడా రాత్రి 1 గంట 2 అయినా సరే, విజయవాడలో కూడా గమనించారు, రాత్రి 2 గంటలకి స్వామివారు ఆ దర్బార్ నుంచి వెళ్ళిపోతుంటే మధ్యలో ఎవరో కష్టం చెప్పి బాధపడుతుంటే ఆగి స్వామివారు వారికి ఆశీర్వచనం వెళ్ళారు. సమయాన్ని వారి కోసం వెచ్చించుకోరు, ఆహార నియమాన్ని అతిగా పాటిస్తారు. 3 గంటలు దాటితే వారు భిక్ష చేయరట. మొన్న విజయవాడలో తెలిసింది, నాకు ఆశ్చర్యం అనిపించింది. కార్తీక మాసంలో విజయవాడకి సన్నిధానం వారు వచ్చారు. వచ్చినప్పుడు కుంభాభిషేకాలు ఆ రోజు 2 చోట్ల 3 చోట్ల చేయాల్సి వచ్చింది. కుంభాభిషేకానికి నియమం ఎట్లా ఉంటుందంటే ముందు స్నానము, కుంభాభిషేకం చేసిన తర్వాత 2వ స్నానం చేస్తారు. ఇట్లా 3 చోట్ల కుంభాభిషేకాలు అయితే 3 రోజులు 6 స్నానాలు. ఇది కాక త్రికాల స్నానం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి. రోజుకు 3 పుట్ల, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం 3 సార్లు స్నానం చేస్తారు. ఇట్లా అప్పటికే స్వామివారికి కొంచెము మద్రాసులో అక్కడ ఇక్కడ తిరిగి చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రోజు స్వయంగా చూసామండి. కార్తీక మాసం కిందటి రోజు దశమి 3 గంటలు దాటిన తర్వాత వారు భిక్షావందనం చేయరట. 3 దాటితే భిక్షావందనం చేయరు. ఆ రోజు అట్లా పోయింది. మర్నాడు ఏకాదశి. ద్వాదశి రోజున ఎవరో అనుకోకుండా చాలామంది వచ్చారు, మాట్లాడుతూ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వీళ్ళు వచ్చారు, మాట్లాడుతూ అయిపోయింది. 3 రోజుల పాటు స్వామివారు ఆహారం లేకుండా ఉండగలిగారు. కానీ రాత్రి 1:30 వరకు దర్శనమిచ్చారండి. రాత్రి 1:30 వరకు దర్శనమిస్తుంటే కొంచెం అలసిపోయినట్లు కానీ, తొందరపడుతున్నట్టు కానీ, ఎవరైనా తోస్తుంటే వాళ్ళని ఆగండి అని చెప్పి కార్యకర్తల్ని, వాలంటీర్లని పక్కకి దోసి ఆ చెప్పే వాళ్ళ యొక్క ఆవేదన వినటం అనేది జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం. ఇది కేవలము మనము శృంగగిరి క్షేత్రంలోనే దర్శిస్తాం. ఎంత పని ఉన్నా అనుష్ఠాన సమయానికి లేచి వెళ్ళిపోవడం. కొన్ని చోట్ల చూస్తాం అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు లోపల. లాయర్లతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, వ్యూహాలు చేయడం, ఏమేం చేయాలి, ఇంకో పీఠాన్ని ఎట్లా తక్కువ చేయాలి, ఇటువంటివి ఇతరత్రా మనం గమనిస్తూ ఉంటాం. శృంగగిరి క్షేత్రంలో తపస్సే వారి యొక్క వైరాగ్య భావన. ఇక ఒకానొక సందర్భంలో వారు ఆశ్రమం తీసుకున్న తర్వాత ఉత్తరాధికారిగా ఉన్న సందర్భంలో మహాసన్నిధానం వారంటే అభినవ విద్యాతీర్థ స్వామి వారితో తమిళనాడులో ప్రయాణం చేస్తున్నారట. తమిళనాడులో రామేశ్వరం వరకు కూడా యాత్ర చేస్తున్నారు. ఇక్కడే గమనించండి, రామేశ్వరం అనేది హద్దు. దక్షిణాంనాయ శృంగగిరి పీఠానికి మనం సంకల్పం చెప్పేటప్పుడు దక్షిణాంనాయ పీఠానికి ఆమ్నాయ శాసనం రాసినప్పుడు కూడా మనకి చెప్పింది రామేశ్వర క్షేత్రాన్ని అవధిగా చెప్పారు. అందుకనే సంకల్పంలో చెప్పేటప్పుడు శృంగేరిలో రామేశ్వరాన్ని కూడా హద్దుగా చెప్తారు. ఒక్కొక్క మహాక్షేత్రాన్ని ఒక్కొక్క ఆమ్నాయ పీఠానికి హద్దుగా చెప్పారండి. బదరీ క్షేత్రం, అట్లాగే పూరి క్షేత్రం, ద్వారకా క్షేత్రం, అట్లాగే రామేశ్వర క్షేత్రం. ఇందులో కూడా ఒక విచిత్రం ఉంది, గమనించండి. 2 పర్వతాల మీద ఉన్నాయి, 2 సముద్రాల పక్కన ఉన్నాయి. ద్వారకా పీఠము, పూరీ పీఠం సముద్రం ఒడ్డునున్నాయి. బదరీ పీఠము, శృంగగిరి పీఠం పర్వతాల మీద ఉన్నాయి. ఇది శంకర భగవత్పాదుల వారి యొక్క వ్యూహ రచన. ఇంకొకటి గమనించండి, శంకర భగవత్పాదుల వారి యొక్క వ్యూహ రచన శృంగగిరి పీఠంలో సాక్షాత్తుగా కనబడుతుంది. స్వామివారికి భాషాభేదం లేదు. భాషాభేదం అనేది శృంగగిరి పీఠంలో ఆమూలంగా లేదు. అందుకనే ఇంకోటి గమనించండి, శంకర భగవత్పాదుల వారు మలయాళ దేశంలో పుట్టారు, కేరళ రాష్ట్రంలో. కానీ 4 ఆమ్నాయ పీఠాల్లో ఎక్కడా కూడా ఆ మలయాళ ప్రాంతాల నుంచి, కేరళ రాష్ట్రం నుంచి ఒక శిష్యుడికి కూడా ఆశ్రమం ఇవ్వాల. భాషాభేదం కానీ, ప్రాంతీయ భేదం కానీ, వేద భేదం కానీ, శాస్త్రభేదం కానీ, జాతి భేదం కానీ లేనటువంటి సర్వజీవుల్ని సమదృష్టితో అనుగ్రహించేటువంటి ఏకైక కరుణా సముద్రులు శృంగేరి జగద్గురువులు. వారిలో ఉండేటువంటి అనుగ్రహ శక్తి. ఇట్లా ఉంటూ వారు తమిళనాడులో వెళుతూ రామేశ్వరానికి యువతల చిన్న కుగ్రామాల్లోకి వెళ్ళారట. వెళితే ఆ రోజు అనుకోకుండా స్వామివారు మహాసన్నిధానం వారు చెప్పారట, ఈరోజు సన్నిధానం వారు అనుగ్రహ భాషణం చేస్తారని. అంతవరకు స్వామివారి తమిళ భాషలో ఎక్కడా మాట్లాడగా ఎవరు వినలేదు. వారికి ఎవరు ట్యూటర్ లేరు. సంస్కృత భాషతోనే అక్కడ వ్యవహారం, కన్నడం వ్యవహారం, మాతృభాష తెలుగు. కానీ స్వామివారు చెప్పారట, మాట్లాడతారు, ఈరోజు అనుగ్రహ భాషణం చేస్తారని.
అయితే అక్కడ ఉండేటువంటి భక్తులు అన్నారట, అయ్యా ఇది చిన్న కుగ్రామము, మాకు తమిళం తప్పించి ఇంకో భాష రాదన్నారట. ఆ స్వాముల వారు తమిళంలో మాట్లాడతారన్నారట. ఆ రోజు మొట్టమొదటగా స్వామివారు 45 నిమిషాలు తమిళ భాషలో అనుగ్రహ భాషణం చేశారట భారతీ తీర్థ స్వామివారు. అక్కడ ఉండేటువంటి పండితులు తమిళ భాషలో బాగా కవిత్వం రాయగల పండితులు కూడా వీరి యొక్క భాషా వైభవాన్ని చూసి వీరు వాడినటువంటి పదాలు, అనుగ్రహ భాషణంలో వీరు వాడినటువంటి పదాలు విని ఆశ్చర్యపోయారట. ఇట్లాగే ఇంకొక చోట మరాఠీలోనో తమిళంలోనో నాకు సరిగ్గా గుర్తులేదు, ఎవరో ఒక సన్మాన పత్రం తయారు చేశారట. శ్లోకాలు మీ గురించి కొన్ని రాశామండి, మేము చదివి వినిపిస్తామన్నారట. అని స్వామివారి చేతికిస్తే భారతీ తీర్థ స్వామివారు చూసి చాలా బాగుందన్నారట. అన్న తర్వాత ఆ వ్యక్తి అనుకున్నట్ట వీరికి ఆ భాష రాదనుకొని, అయ్యా నేను చదువుతానన్నారట. పర్వాలేదు చదివితే చదవండి, ఆ 3వ లైన్లో ఈ తప్పు ఉంది, 7వ లైన్లో ఈ తప్పు ఉంది, ఇక్కడ ఛందస్సు లోపం ఉంది, ఇక్కడ వ్యాకరణ లోపం ఉంది, సరిదిద్దుకోండి అన్నారట. ఆ వ్యక్తికి దిమ్మ తిరిగిపోయింది. అంటే ఒక భాష కాదు, ఒక శాస్త్రం కాదు, ఒక విషయం కాదు, లోక జ్ఞానం కూడా అమితంగా ఉన్నటువంటి వారు భారతీ తీర్థ స్వామివారు. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వచ్చారట స్వామివారి దగ్గరికి శృంగేరి క్షేత్రంలో. వచ్చినప్పుడు వారు వ్యాపారంలో వేరే దేశాల్లో నుంచి పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి కోట్ల రూపాయలు వెచ్చించారట. వ్యాపారంలో నష్టం వస్తోందిట. స్వామివారి దగ్గరకు వచ్చి, అయ్యా ఇట్లా అన్నీ కోల్పోతున్నాను, చాలా కష్టాల్లో ఉన్నానంటే స్వామివారు ఒక అరగంట మాట్లాడారట భారతీ తీర్థ స్వామివారు అతనితో. అయ్యా ఇగో ఈ చిన్న మార్పులు చెయ్యి, నీకు ఏం ఇబ్బంది లేదన్నారట. ఒక 6 నెలల తర్వాత చూస్తే నష్టాలు, కోట్ల రూపాయల నష్టాలు వెళ్ళిపోయి కోట్ల లాభంలో ముందుకొచ్చారట. అంటే ఎంబీఏ చేసినటువంటి వారికి ఏ జ్ఞానం ఉంటుందో వ్యూహం, అంటే కారణం ఏంటంటే తపశ్శక్తి అండి, వారు చేస్తున్న సాధన. వారి యొక్క సమయం కూడా ఎట్లా ఉంటుందట, పొద్దున్న 4 గంటలకు లేస్తారట, రాత్రి 11:30 దాకా వారు మామూలు రోజుల్లో, ఇది నేను చెప్పేది మామూలు రోజుల్లో, వారి దినచర్య పొద్దున్న 4 గంటలకు ప్రారంభం అవుతుందట. ఇది కూడా నేను ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను. రాత్రి 2 గంటలకు విజయవాడలో స్వామివారి సన్నిధానం వారు లోపలికి వెళ్ళారు. ప్రజలందరికీ దర్శనం ఇచ్చి రాత్రి 2:15 దాకా ఉండి 2 గంటలకు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి 3 గంటలకి స్నానం చేసి మళ్ళీ అనుష్ఠానం ప్రారంభించారు. మర్నాడు అనుష్ఠానం పొద్దున 7:30 దాకా అనుష్ఠానం చేసి మళ్ళీ దుర్గ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించి అక్కడ అనుగ్రహ భాషణం చేసి వచ్చారు. అంటే అర్థం ఏంటంటే గడియారం వాళ్ళ వెనక పరిగెత్తుతుంది కానీ గడియారం వెనక వాళ్ళు పరిగెత్తరు. అంటే వాళ్ళకి సమయం నియమం ఉండదు, కాలం వాళ్ళ వశంలో ఉంటుంది, అలిసిపోవటం అనేది వాళ్ళ చరిత్రలో ఉండదు. ఇదంతా కారణం ఏంటి? తపస్సు. శంకర భగవత్పాదుల వారి నుంచి వచ్చినటువంటి గొప్ప తపస్సు. ఆ తపస్సే వారిని రక్షించినట్టుగా గమనించవచ్చు. ఇక భారతీ తీర్థ స్వామి వారు చాతుర్మాస్యల్ని పూనా నగరంలో చేస్తున్న సందర్భంలో, అదే సందర్భంలో మన హైదరాబాద్ కూడా వచ్చారు చాతుర్మాస్యలు. ఇక్కడ చాతుర్మాస్యలు చేసి ఇక్కడి నుంచి పూనా నగరానికి వెళ్ళారు 2వ చాతుర్మాస్యకి. వెళ్ళిన సందర్భంలో అప్పుడు అభినవ విద్యాతీర్థ స్వామి వారు విదేహ కైవల్యాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళారు. స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ వారికి అధిష్టానం ఏర్పాటు చేసి చాలా అద్భుతమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇది 1989వ సంవత్సరం. వారు 1989వ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన వ్యాఖ్యాన సింహాసనానికి, అంటే శారదా పీఠంలో వ్యాఖ్యాన సింహాసనానికి 36వ పీఠాధిపతిగా స్వామివారు భారతీ తీర్థ స్వామివారు తయారయ్యారు. పీఠారోహణ చేసే సమయంలో వారు అక్కడ అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరితో మాట్లాడుతూ చెప్పారండి, మహామహిమ సంపన్నులైనటువంటి మా గురువులు పూజ్యులు సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారి యొక్క రూపమే మా గురువు గారు. వారి యొక్క పాదపద్మాలకి భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ వారి సేవ చేయడానికే నేను ఈ పీఠాధిపత్యాన్ని తీసుకున్నాను. సన్మార్గంలో చంద్రమౌళీశ్వరుల యొక్క ఆరాధన చేస్తూ సన్మార్గంలో జీవులందరినీ ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సూచన చేశారట. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వైరాగ్యం అనేది వారి యొక్క ఆ పీఠంలో ఊపిరిగా ఉంటుందండి. అటువంటి పరమ వైరాగ్య సంపన్నమైనటువంటి ఈ శృంగగిరి క్షేత్రంలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే భక్తి, సదాచారము అనేది ప్రధానంగా చెప్పబడుతుంది. ఇంకా శృంగగిరి పీఠంలో ఉండేటువంటి మర్యాద ఏంటంటే వారు దాక్షిణాత్య సంప్రదాయాన్ని పాటిస్తారు, వామాచారానికి దూరంగా ఉంటారు. వామాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించినటువంటి ఏకైక జగద్గురు పీఠం శృంగగిరి పీఠం. దక్షిణాచారము, సదాచార సంపన్నత ఎక్కువగా ఉంటుంది కనుక అటువంటి దక్షిణాంనాయ శృంగేరి జగద్గురు పీఠంలో ఉండేటువంటి 36వ జగద్గురు అయినటువంటి శ్రీ 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 భారతీ తీర్థ స్వామి వారి యొక్క 75వ వర్ధంతి సందర్భంగా యథాశక్తిగా గురువుగారి యొక్క అనుగ్రహంతో ఈ 4 మాటలు చెప్పేటువంటి అదృష్టం కలిగింది. భగవంతుడి యొక్క అనుగ్రహం, జగద్గురువుల యొక్క అనుగ్రహం మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండుగాక.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయా. గురువుగారి ఆదేశం ప్రకారం రోజు రామనామం చేస్తున్నాం మనం. కొద్దిసేపు రామనామం చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మీ వాయిస్ వినపట్టల్లా. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 స్వస్తి.